మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సీక్రెట్స్ ఆఫ్ హెల్తీ లైఫ్ స్టైల్ విత్ చాణక్యలో. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏదైనా ఉందంటే అది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ గురించి. సో మనకు ఏం తిన్నా కానీ అరే మసాలా ఫుడ్స్ తిన్నా అండ్ మన లైఫ్ స్టైల్ అనేది కూడా సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చి సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయంటే సర్వసాధారణమైన ప్రాబ్లం మరి గ్యాస్ట్రిక్ ఇష్యూస్. మరి ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ అండ్ గాల్ బ్లాడర్ ఇలా బోల్డెన్ని వాటి గురించి కూడా మనతో పాటు ఈరోజు డిస్కస్ చేయడానికి రవికాంత్ కొంగర గారు ఉన్నారు అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అలాగే బెరియాట్రిక్ సర్జన్ కూడా. మరి సార్ వీటన్నిటి గురించి మనలో ఉన్న డౌట్స్ చాలామందికి ఉండే ఉంటాయి కదా, మరి నార్మల్ లైఫ్ స్టైల్లో ఉన్న ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి కూడా సార్ ఏం చెప్తారు కూడా మనం. హాయ్ రవికాంత్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ ఐ డ్రీమ్. ఏంటంటే మిమ్మల్ని పట్టుకోవడం చాలా కష్టం అని చెప్పేసి మా వాళ్ళు కూడా అంటుంటే ఎలాగోలా మిమ్మల్ని కూర్చోబెట్టేసాము. రియలీ అసలు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా సో మీకంటూ చాలా మంచి పేరు అనేది కూడా ఉంది. చాలామంది పేషెంట్స్ని కూడా ట్రీట్ చేశారు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఈ జర్నీ అనేది కూడా స్టార్ట్ అయింది సార్? సో ఈ జర్నీ అనేది ఆల్మోస్ట్ 1997లో ఎంబీబీఎస్ జాయిన్ అయ్యానండి. 1997 బ్యాచ్ నేను. సో 1997లో ఎంసెట్ రాశాను. ఫస్ట్ అటెంప్ట్లో కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లో జాయిన్ అయ్యాను. ఓకే. తర్వాత 5 years అయిపోయింది ఎంబీబీఎస్. 5 years అయిపోయింది. హౌస్ సర్జన్ 1 year, అది అన్నీ అయిపోయాక 5.5 years అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషను ఫస్ట్ అటెంప్ట్లోనే మనకి స్టేట్ 10th ర్యాంక్ వచ్చి ఉస్మానియాలో జాయిన్ అయ్యాను. మాస్టర్స్ ఇన్ సర్జరీ, జనరల్ సర్జరీ 3 ఏళ్ళు ఉస్మానియాలో అయిపోయింది. అయిపోయిన తర్వాత ఐ వాంటెడ్ టు డూ ఆంకాలజీ, అంటే క్యాన్సర్ స్పెషాలిటీకి వెళ్దామని అనుకున్నాను. అంటే క్యాన్సర్ సర్జరీస్ చాలా పెద్ద పెద్ద సర్జరీస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఒక అవయవం ఉందనుకోండి, ఇప్పుడు స్టమక్ ఏదన్నా అల్సర్ వచ్చిందనుకోండి, గ్యాస్ట్రో సమస్య, అల్సర్ వరకు తీసేస్తాం. ఓకే. అదే స్టమక్కి క్యాన్సర్ వస్తే ఆ స్టమక్ దాని చుట్టుపక్కల అవయవాలన్నీ తీసేస్తాం. ఓకే. అంటే ఒక స్టూడెంట్కి ఫ్యాసినేటింగ్ సర్జరీస్ ఉంటాయి, పెద్ద పెద్ద సర్జరీస్ ఉంటాయి ఆంకాలజీ అంటే క్యాన్సర్ సర్జరీలో. సో క్యాన్సర్ సర్జరీలో నాకు క్యాన్సర్ సర్జరీ పెద్ద పెద్ద ఆపరేషన్లు, ఇంత పెద్ద పెద్ద అవయవాలన్నీ తీసి బయట పెట్టేస్తుంటారు చేతిలో మా ప్రొఫెసర్స్ అన్నీ. అవన్నీ చూసి ఎట్లయినా ఆంకాలజిస్ట్ అవ్వాలని బాగా ప్రిపేర్ అయ్యాను. సో ఆంకాలజీ నాకు నేరోలో టాటా మెమోరియల్ హాస్పిటల్లో కింగ్ జార్జ్ టాటా మెమోరియల్ బాంబేలో ఉంది. ఓకే. సో దాంట్లో నాకు నేరోలో మిస్ అయింది. అడియార్ చెన్నైలో నేరోలో మిస్ అయింది. అంటే థియరీ అయిపోయింది, ప్రాక్టికల్ అయిపోయింది, ఇంటర్వ్యూలో పోయిందనమాట. సో 2 సీట్లు ఉంటాయి. కిద్వై లో కూడా ఇవన్నీ 2-3 months గ్యాప్లో రాసాము. కిద్వై అంటే మన బెంగళూరులో క్యాన్సర్ హాస్పిటల్ ఫేమస్. దాంట్లో కూడా 2 seats ఉన్నాయి, 3rd ర్యాంక్ వచ్చింది. కింగ్ జార్జ్ యూనివర్సిటీ లక్నోలో కూడా 2 సీట్లు ఉంటే 1 సీట్ ఉంటే 2nd ర్యాంక్. అట్లా అన్నిట్లో నేరోలో మిస్ అయ్యాను. ఎందుకో టైంపాస్ ఊరికే నేషనల్ బోర్డ్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుందండి, అది అన్ని స్పెషాలిటీస్కి వర్తిస్తుంది. దాంట్లో మంచి మార్క్ వస్తే ఏ స్పెషాలిటీ అయినా ఎక్కడైనా చూస్ చేసుకోవచ్చు. ఆ ఎగ్జామ్ ఊరికే టైంపాస్కి రాశాను, ఆంకాలజీ కోసం అని రాయలేదు. ఆంకాలజీ ప్రిపేర్ అవుతున్నా, గ్యాస్ట్రో అంటే నేను ఈ ఎగ్జామ్ రాశాను. దాని ఫీజు కూడా ఎంత, 200 rupees, 300 rupees సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. 2000 ఆ టైంలో. ఇది 2008. అంటే అప్పటికి ఎంబీబీఎస్ అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్ అయిపోయింది, సర్జరీ అయిపోయింది. తర్వాత నేను ఆంకాలజీ క్యాన్సర్ సర్జరీకి ప్రిపేర్ అవుతుంటే సరే ఇది ప్రాక్టీస్ కోసం ఎగ్జామ్ రాద్దామని రాస్తే దాంట్లో నాకు స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో నాకు ఆప్షన్ నిమ్స్లో ఆంకాలజీ ఉంది, గ్యాస్ట్రోఎంట్రాలజీ ఉంది, 2 ఉన్నాయి. సో నిమ్స్లో సీట్లు నేషనల్ కోటావి కొన్ని ఉంటాయి, నేషనల్ బోర్డు డిఎన్బి అని, డిఆర్ఎన్బి అంటాను. దాంట్లో నిమ్స్లో 2 డిపార్ట్మెంట్లో నాకు కావాల్సిన ఆంకాలజీ ఉంది, గ్యాస్ట్రో ఉంది. కాకపోతే ఆంకాలజీ కన్నా గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ చాలా బాగుంటుంది, చాలా స్ట్రాంగ్ డిపార్ట్మెంట్, టీచింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది, ప్రొఫెసర్స్ ఆర్ ఎక్సలెంట్ అన్నది బయట అందరూ చెప్తూ ఉన్నారు. సరే డిపార్ట్మెంట్ బాగుంది కదా, గ్యాస్ట్రోలో జాయిన్ అవుదామని. నచ్చపోతే మళ్ళీ మానేసి ఇంకో 6 monthsలో నాకు ఎక్కడో చోట ఆంకాలజీ నేరోలో మిస్ అయ్యింది కదా, వచ్చేస్తుంది అని అనుకున్నాను. ఓకే. అని నేను ఇక నిమ్స్లో గ్యాస్ట్రో జాయిన్ అయ్యాను.
దట్ వాజ్ ద గేమ్ చేంజింగ్ ప్లాన్ అనమాట. ఓకే. అంటే అక్కడ నుంచి ద ట్రైనింగ్ వాజ్ ఫెంటాస్టిక్. సో 3 yearsలో మా ప్రొఫెసర్స్ నిమ్స్లో శాస్త్రి గారు కానీ, ఆదికేశవ శాస్త్రి గారు కానీ, బీరప్ప గారు కానీ, ఇప్పుడు నిమ్స్ డైరెక్టర్ ఆయన, సో బీరప్ప గారు కానీ, వాళ్ళ కింద ట్రైన్ అయ్యాం మేము. వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ 60 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మాకు ఆల్మోస్ట్ 3 yearsలో కంప్లీట్ ట్రాన్స్ఫర్ చేసేసారు. ఓకే. సో దే మేడ్ అస్ సో గుడ్ ఇన్ వాట్ మాకు వచ్చిన డిగ్రీలో. అంటే గ్యాస్ట్రోలో సంబంధించిన అన్ని ఆపరేషన్లు, పొట్టకు సంబంధించిన అన్ని ఆపరేషన్, హై ఎండ్ ఆపరేషన్స్ అనమాట. వాటిలో ట్రైన్ అయినప్పుడు ఇంకా మిగిలినవన్నీ ఈజీ అనిపిస్తాయి మనకి. సో నిమ్స్ లాంటి చోట ఏంటి, బయట కష్టమైన ఆపరేషన్లు ఎవరు టేకప్ చేయరు. ఓకే. ఎందుకంటే ఒక ప్రైవేట్ ప్రాక్టీస్లో కష్టమైన ఆపరేషన్ తీసుకుంటే పేషెంట్కి మేజర్ ఆపరేషన్ చేసినప్పుడు ఎన్నాళ్ళు బతుకుంటారు, ఎంత మేజర్ సర్జరీ, ఏమైనా రిస్క్ అయ్యే అవకాశం ఉంటుందని బయట దీంట్లో వాళ్ళు ఒక్కోసారి కాంప్లికేషన్ వచ్చి 2-3 నెలలు ఉండాల్సి వస్తే వాళ్ళ బిల్లు లక్షల్లో అయిపోద్దని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా అడగలేము. పేషెంట్ చనిపోతూ ఉన్నప్పుడు వాళ్ళని ఎక్స్ట్రా బిల్లు అడగలేరు. ఓకే. అందుకని ప్రైవేట్ ప్రాక్టీస్లు ఎక్కువ తీసుకోరు. అలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ ఎక్కడ వదిలేసే సర్జరీస్ అన్నీ నిమ్స్లో బాగా అయ్యాయి. సో ఎప్పుడైతే మనం టఫ్ కేసెస్లో ట్రైన్ అవుతామో మనకి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. ఏ సర్జరీ అన్నా చేయగలుగుతాము, ఇంత కష్టమైన ఇన్ని చూసాము. ఎవ్రీడే మేజర్ సర్జరీ 5-6 గంటలు, 12 గంటలు, 14 గంటలు ఆపరేషన్లు ఉండేవి నిమ్స్లో. సో రోజు పేగుల్ని కట్ చేసి లోపలన్నీ చూసి, లివర్ని కట్ చేసి లివర్ తీసి, అట్లాంటివన్నీ మేజర్ ఆపరేషన్స్ అన్నీ. ప్లస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెసర్స్ కింద. ప్రొఫెసర్స్ మేబీ బెస్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ హౌ గుడ్ దే ఆర్ ఇన్ ట్రాన్స్ఫరింగ్ దే నాలెడ్జ్. ఒకసారి దే మే బీ గుడ్ ఇన్ దర్ స్కిల్, బట్ అందరూ అంత బాగా నేర్పించకపోతే వాళ్ళ కింద చేసిన పెద్ద ఉపయోగం ఉండదు. అంటే ఒక గుడ్ డాక్టర్ కాంట్ కమ్ అనే గుడ్ టీచర్. సో ఒక గుడ్ టీచర్ కాంట్ బికమ్ అనే గుడ్ డాక్టర్. అంటే ఏంటంటే ఒక స్కిల్ ఉందంటే ఇంకొకరి అది వచ్చే అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలా కాబట్టి మీరు కూడా. సో లక్కీగా ట్రైనింగ్ వాజ్ చాలా బాగా జరిగింది. సో అది అయిన తర్వాత గ్యాస్ట్రోలో అన్ని మేజర్ సర్జరీస్ చేసిన తర్వాత ఇంకా దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టర్న్. ఒక్కోసారి ఏంటంటే డెస్టినీ డిసైడ్ సంథింగ్ బెటర్ ఫర్ అస్. నేను ఆంకాలజిస్ట్ అవుదాం అనుకున్నాను, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయ్యాను. గ్యాస్ట్రోలో లక్ ఏంటంటే ఒకసారి సర్జరీ చేస్తాము, పేషెంట్కి క్యూర్ అయిపోతుంది, మళ్ళీ జన్మలో మనతో పని ఉండదు. ఇది ఆంకాలజీలో. గ్యాస్ట్రోలో ఇప్పుడు గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయండి, ఆపరేషన్ చేసాం, క్యూర్ అయిపోయింది, మళ్ళీ మనతో పని ఉండదు. సో కష్టమైన ఇప్పుడు గర్భసంచి ఆపరేషన్ ఉంది, లాప్రోస్కోపీ, కీ హోల్ సర్జరీ. ఒకప్పుడు లాగా మేము అన్ని మేజర్ సర్జరీస్ కట్ చేసి లోపల పెద్ద ఆపరేషన్ చేసి ఉంటాం కాబట్టి ఇప్పుడు గర్భసంచి ఆపరేషన్ చేసే గైనకాలజిస్టులు ఉంటారు అనుకోండి, గర్భసంచి పక్కనే వెనకాలే పెద్ద పేగు ఉంటుంది, మోషన్ వెళ్ళే పేగు. ఒకసారి గట్టిగా దానికి అతుక్కుని ఉంటుంది. వీళ్ళు ఆపరేషన్ చేసేటప్పుడు అది కనుక ఇంజురీ అయింది అనుకోండి, సో వాళ్ళకి మోషన్ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి సెప్టిక్ అయిపోయి ప్రాణం మీదకి వస్తుంది. అందుకని వాళ్ళు కష్టమైన కేసులన్నిటికీ మేము బ్యాకప్ ఉండాలి. సో గైనకాలజీ ఈజీ కేసు ఉంటే వాళ్ళు చేస్తారు, టఫ్ కేసు ఉంటే మమ్మల్ని కూడా పిలుస్తారు. సో అట్లా ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీలో కీ హోల్తో కష్టమైన హిస్టెక్టమీ సర్జరీస్ ఒకసారి చేసాం అనుకోండి, ఇట్ ఈస్ క్యూర్డ్, దట్స్ ఆల్. సో ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నాయి, దే ఆర్ నాట్ క్యాన్సర్, మనం తీసేసాం అనుకోండి క్యూర్ అయిపోతుంది. సో మనకి క్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అదే ఆంకాలజీ క్యాన్సర్ సర్జరీలో ఉందనుకోండి, స్టేజ్ 1లో ఉంటే క్యూర్ రేట్ ఉంటుంది, స్టేజ్ 3 స్టేజ్ 4లో వస్తారు. ఒకసారి సర్జరీ చేస్తాము, పేషెంట్ మళ్ళీ 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత రికరెన్స్తో వస్తారు. ఇంకా వాళ్ళు పాపం చనిపోయే వరకు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. పాపం వాళ్ళ బాధ అంతా మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ వన్స్ వీ డూ సర్జరీ ఆన్ ఎ పేషెంట్, వీ ఓన్ దెమ్. సో మన పేషెంట్ అన్న ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు మన ముందు పాపం కుంగి కుసించి పోతూ ఉంటే కనుక ఇట్స్ లైక్ చాలా బాధగా ఉంటుంది. సో ఆ గ్యాస్ట్రో చేయటం వల్ల గ్యాస్ట్రోలో కూడా ఇప్పుడు స్టమక్ క్యాన్సర్ ఉంటుంది, కోలన్ క్యాన్సర్ ఉంటుంది, ఇవన్నీ కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కూడా చేయొచ్చు. అప్పుడప్పుడు క్యాన్సర్ ఆపరేషన్, మేజర్ ఆపరేషన్లు కూడా చేస్తుంటాం. సో బట్ మెజారిటీ వర్క్ 70% ఆఫ్ ద వర్క్ నాన్ క్యాన్సర్ వర్క్ ఉంటుంది, కాబట్టి సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. సో ఆ విధంగా గ్యాస్ట్రో జర్నీ అనేది స్టార్ట్ అయిందండి. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత గ్యాస్ట్రో సర్జరీ చేస్తూ ఉన్నప్పుడు మా అన్నయ్య ఒకటి అనేవాడు, అరే చాలా మంది ఒబిసిటీ పెరిగిపోతుంది, హీఈస్ ఏ ఎండోక్రైనాలజిస్ట్. అంటే డైలీ షుగర్ పేషెంట్ని, బీపీ పేషెంట్స్ని అందరినీ ఒక 100 మెంబర్స్ని చూస్తూ ఉండేవాడు. అరే చాలా మంది లావోళ్ళు వస్తున్నారు, వీళ్ళని తగ్గించాలి, కొత్త సర్జరీ ఒకటి వచ్చింది కదా బేరియాట్రిక్ సర్జరీ, ఇది చేసుకో, ఇది నేర్చుకురా అంటే
అసలు బేరియాట్రిక్ సర్జరీ చాలా ఈజీ, మేము చేసే చాలా పెద్ద పెద్ద ఆపరేషన్లు అది అసలు నథింగ్, మేము చేసే ఆపరేషన్ ముందు అది నథింగ్ అని అనేవాడిని. ఓకే, నువ్వు ఒకటి కూడా చేయకుండా నథింగ్ అంటావేంట్రా అంటాడు. ఒకటి కూడా చేయాల్సిన అవసరం లేదు. బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ ఏ స్టమక్ సర్జరీ, ఫండమెంటల్ గ్యాస్ట్రో సర్జరీలో మోస్ట్ బేసిక్ సర్జరీ. సో మరి అందరూ ఎందుకు భయపడుతున్నారని అనేవాడు. ఓకే, అందరూ ఈ బేరియాట్రిక్ సర్జరీ అంటే ఎక్కువ మంది చేయట్లేదు, ఎందుకు భయపడుతున్నారంటే టెక్నికల్లీ ఇట్ ఈస్ ఈజీ సర్జరీ, ఓకే, బట్ ప్లానింగ్ వైజ్ ఇట్స్ ఎ డిఫికల్ట్ సర్జరీ. ఎందుకనంటే ఇప్పుడు మీరున్నారు, మీకు నేను ఒక ఆపరేషన్ చేశాను అనుకోండి, యు ఆర్ ఎ యంగ్స్టర్, హెల్దీ, ఫిట్ పర్సన్, మీకు నేను సర్జరీ చేసి బయటపడేయటం చాలా ఈజీ. మీరే 250 కేజీలు ఉండి మీకు చిన్న ఆపరేషన్, అపెండిక్స్ ఆపరేషన్ చేసినా లైఫ్ రిస్క్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే 250 కేజీలు ఉన్నారనుకోండి, 200 కేజీలు ఉన్నాళ్ళు ఎప్పుడైతే బరువు ఎక్సెస్ ఉంటారో వాళ్ళ రిజర్వ్ కెపాసిటీస్ తగ్గిపోతాయి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 160 కేజీస్ పైన ఉన్న మన చక్రి గారు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్, మెడ దగ్గర ఇలా ఉంటుంది, వాళ్ళకి రాత్రంతా గురకొస్తుంటుంది, నిద్ర పట్టదు, సిప్యాప్ అని మిషన్ పెట్టుకుంటే కానీ నిద్ర పట్టదు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు నిద్రలో చనిపోయే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అలా చక్రి గారిది ఒక్కటి మీకు తెలుసు, నా దగ్గర ఒక 1,00,000 మంది పేషెంట్స్ని ఇప్పటి వరకు మనం చూసుంటాం అనుకోండి, 10,000 మంది లావోళ్ళని. ఓకే, అంటే ఓవరాల్గా అన్ని పేషెంట్స్ గత 20 ఏళ్ళలో చూసిన పేషెంట్స్ కాకుండా లావోళ్ళని ఒక 10,000 మందో 15,000 మందో చూసుంటాం అనుకోండి. దాంట్లో చాలా 150 కేజెస్ దాటి ఉండి వీళ్ళకి సర్జరీ చేయించుకోండి బరువు తగ్గుతారు, 150 కేజెస్ ఈజ్ డేంజరస్ ఫర్ దెమ్ అని చెప్తాము. సో కొంతమంది ఏముంది ఇలాగే చెప్తున్నారు, ఈరోజు నడుస్తున్నాం కదా ఏం ప్రాబ్లం ఉంది అని నెగ్లెక్ట్ చేస్తారు. చక్రి గారు లాగా నిద్రలో చనిపోయిన వాళ్ళు నా దగ్గర 160 మెంబర్స్ ఉన్నారు లిస్ట్. అంటే మన దగ్గర సర్జరీకి వస్తారు, నడుచుకుంటూ వస్తారు. సో ఏముంది చేయించుకోండి, మీరు ఉండాల్సింది 70 కేజీలు, ఉన్నది 170 కేజీలు, 100 కేజీలు ఎక్స్ట్రా ఉన్నారు, మీకు ఎప్పుడైనా లైఫ్ రిస్క్ ఉండొచ్చు అని చెప్తాము. వాళ్ళకి అది ఎక్కదు. సో వాళ్ళు ఏముందిలే డాక్టర్లు అలాగే చెప్తారులే, మెల్లగొద్దాంలే, 6 months ఆగొద్దాం, 1 year ఆగొద్దాం. వాళ్ళకి ఫస్ట్ భయం ఉంటుంది బేరియాట్రిక్ సర్జరీ అంటే. ఓకే, ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీ అనగానే నేను 2011లో స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేయకముందు బేరియాట్రిక్ సర్జరీ అంత కామన్గా అవైలబుల్ లేదు. సార్ ఈవెన్ ఇప్పటికి కూడా మీరు అంటూ ఉంటే బేరియాట్రిక్ సర్జరీ అంటే అసలు ఏంటి బేరియాట్రిక్ సర్జరీ అని కూడా అనిపిస్తుంది, అంటే ఎక్కువగా వినలేదు. సో ఈ సర్జరీ అనేది కూడా అంటే ఈ టైప్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయా అని మాలాంటి కామన్ వాళ్ళకు ఇప్పుడు తెలుస్తూ ఉన్నాయి. ఎందుకని వినలేదంటే చాలామంది యంగ్స్టర్స్ కానీ సినిమా హీరోస్ కానీ ఒక 40 కేజెస్ సడన్గా తగ్గుతారు, ఒక 3 months to 6 monthsలో. చాలామంది దాన్ని రివీల్ చేయరు చేయించుకున్నామని. చాలామంది సెలబ్రిటీస్ చేయించుకున్నారు కానీ దే డోంట్ రివీల్ ఇట్. మెజారిటీ ఆఫ్ ద అన్మ్యారీడ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఆల్సో ఈ చేయించుకుని తగ్గామని చెప్పడం అదొక స్టిగ్మా లాగా ఫామ్ అవుతుంది, అదొక నెగిటివ్ థింగ్ లాగా సొసైటీ చూస్తుంది. అందుకని చాలామంది సీక్రెట్గా చేయించుకుంటారు. కాబట్టి ఇది బయటికి ఎక్కువ రాదు. సో కానీ ఒక 30 years దాటిన వాళ్ళు, అలాంటి వాళ్ళు తగ్గితే ఒక 70 కేజీలు 100 కేజీలు తగ్గితే వాళ్ళ చుట్టుపక్కల చాలా మంది చూసి ఎలా తగ్గావు అని అడిగితే వాళ్ళు చాలా మంది చెప్తారు. అట్లా ఒక్క పేషెంట్ నుంచి మనకి 100 పేషెంట్లు వస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆబ్వియస్, రిజల్ట్ ఈజ్ ఆబ్వియస్. సో అంత ఫ్యాసినేటింగ్గా కనపడతా ఉంటుంది. సో మీరు ఒక అపెండిక్స్ ఆపరేషన్ చేయించారు, మీరు చెప్తే కానీ తెలీదు. అదే మీరు 150 కేజీల నుంచి 60 కేజీలకు వచ్చారనుకోండి, అది వాళ్ళు గుర్తుపట్టరు, ఎవరు నువ్వేనా, నువ్వా, మీ బ్రదరా, ఏంటి ఇలా అయిపోయావు, ఏమన్నా జబ్బు చేసిందా, లేకపోతే ఇలా అయిపోయావు, ఇంత సడన్గా మామూలుగా హెల్తీగా తగ్గలేరు కదా అన్న క్వశ్చన్స్ డిస్కషన్స్ వచ్చి. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇండియాలో బేరియాట్రిక్ సర్జరీ సౌత్ ఇండియాలో we do the highest number of surgeries అండి. అప్రాక్సిమేట్లీ ఎన్ని చేసి ఉంటారు అనుకోవచ్చు సార్? సో మొత్తం 3,600 దాకా చేసామండి పైన. సో కాకపోతే ఎవ్రీ మంత్ అరౌండ్ 30-35 సర్జరీస్ వరకు జరుగుతూ ఉంటాయి. బేరియాట్రిక్ ఇంకా గ్యాస్ట్రో సర్జరీస్ వేరే జరుగుతుంటాయి, బరువు తగ్గే మాత్రం అరౌండ్ 30 జరుగుతుంటాయి. ఓకే, సో మనకి ఈ సర్జరీస్లో మనకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ఒక డాక్టర్ డజంట్ హ్యావ్ ఎ సే. ఇప్పుడు ఒక డాక్టర్ వాంట్ టు గివ్ ఎ కన్సెషన్ టు ద పేషెంట్. సమ్ టైమ్స్ కార్పొరేట్ రూల్స్ ప్రకారము డాక్టర్కి ఎక్కువ ఫ్రీడమ్ ఉండదు. లక్కీగా నేను కొంచెం చిన్న ప్లేస్కి వెళ్ళింది కూడా కారణం అదే, విజయవాడకి.
సార్ అదే నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది సార్, ఇది మొత్తం ఉంది కాబట్టి. సో యూజువల్గా మీరు చదువుకునింది అండ్ పుట్టి పెరిగింది మొత్తము తెలంగాణ నేపథ్యం, తెలంగాణలో, కానీ సెటిల్ అయింది మాత్రం విజయవాడలో. అండ్ మీకు వచ్చే పేషెంట్స్ కూడా రీసెంట్ టైమ్స్లో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే యాజ్ పర్ రీసెర్చ్ హైదరాబాద్ సైడ్ నుంచి కానీ ఇక్కడ మీ దగ్గరకు వచ్చి కన్సల్ట్ అయ్యే వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నారు. అండ్ మీ నాలెడ్జ్ షేరింగ్ అనేది కేవలము డైరెక్ట్గా వచ్చి కన్సల్ట్ అయ్యే వాళ్ళు అంటే వాళ్ళ వరకే కాకుండా సో త్రూ వీడియోస్ ద్వారా కూడా మీరైతే అంటే ఇలా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఒక అవగాహన అనేది కూడా త్రూ వీడియోస్ అనేది కూడా షేర్ చేస్తున్నారు. సో అలా యూ బికేమ్ వన్ ఆఫ్ ద ఫేమస్ సార్. సో ఇట్ వాస్ వెరీ నైస్ ఆల్సో. ఏంటంటే మనము అంటే ఆ డాక్టర్కి వెళ్ళాలి అని ఎవరైనా అనుకున్నారు అంటే వీడియో చూసి ఓకే సో షీఈ్ అ పర్ఫెక్ట్ అంటే హీఈస్ అ పర్ఫెక్ట్ అనుకొని కన్సల్ట్ అయ్యే వాళ్ళే చాలామంది వచ్చే ఉంటారు. సో ఇలా అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. సో ఫస్ట్ మీరు ఎందుకు విజయవాడకి వెళ్ళిపోవడానికి రీజన్? విజయవాడ వెళ్ళటానికి కారణం ఏంటంటే అండి, ఒకటి యాక్చువల్ చెప్పాలంటే నేను వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్లో చదివాను అనుకోండి. నాకు 5 years జూనియర్స్కి డాక్టర్ రవికాంత్ అంటే తెలుసు, ఓకే 5 years సీనియర్స్కి డాక్టర్ రవికాంత్ అంటే తెలుసు. సో ఓకే హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ 150 members అనేది యూజువల్గా నోటెడ్ ఉంటుంది. సో యాక్చువల్గా వాళ్ళందరూ హైదరాబాద్ చుట్టుపక్కల సెటిల్ అయి ఉన్నారు. సో కాబట్టి నేను తర్వాత ఉస్మానియాలో నేను ఎంఎస్ చేశాను. అప్పుడు నాకు 3 years జూనియర్స్ సీనియర్స్ తెలుస్తారు, ప్లస్ మా కింద hundreds of batches ఉంటాయి. ఇది మొత్తం ఎంబీబీఎస్ వాళ్ళు 200 మంది 5-6 బ్యాచ్లు మా దగ్గరకు వచ్చి మా కింద వర్క్ చేసి వెళ్తారు. ఓకే హౌస్ సర్జన్స్ కానీ వాళ్ళు ఎక్కువ మందికి డాక్టర్ రవికాంత్ అంటే తెలిసి ఉంటుంది. ఇది హైదరాబాద్లో. తర్వాత నిమ్స్లో కూడా అంతే, నిమ్స్లో వర్క్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్నాం కాబట్టి. నేను ఇప్పుడు విజయవాడ వెళ్తే అక్కడ ఎవ్వరు చూసినా ఏదో ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చదివిన వాళ్ళు ఉంటారు, లేదంటే రంగరాయలో చదివిన వాళ్ళు ఉంటారు, లేదంటే గుంటూరు మెడికల్ కాలేజ్లో చదివిన ఉంటారు. అక్కడ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ ఈ 3, రంగరాయ, లేదంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్, లేదంటే గుంటూరు. అక్కడ వాళ్ళు ఎవరు నాకు పరిచయం లేరు. సో ఐఎమ్ ఏలియన్ దేర్. ఇక్కడ నేను ఏ హాస్పిటల్ కానీ వెళ్ళనివ్వండి, ఎవరో ఒకరు ఏరమ్మమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటంటే నేను ఇక్కడే వర్క్ చేసేదని చెప్తా ఉంటాను. ఎవరో ఒకళ్ళు ఫేస్ ఎక్కడో ఒక చోట 3 places జూనియర్ సీనియర్ దొరుకుతారు. ఇక్కడ ఉండుంటే నాకు రిఫరల్స్ ఎక్కువ వచ్చాయి, ఎక్కువ మంది మన ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి పంపించేవాళ్ళు. కాకపోతే ఇక్కడ సెటిల్ అవ్వటానికి ఒక డాక్టర్కి ఒక పెద్ద హాస్పిటల్ అనేది పెట్టడం చాలా కష్టం. అంటే ఇప్పుడు ల్యాండ్ రేట్లు కానివ్వండి, లేకపోతే ఆ టైంలో ఒక వెన్ వీ కమ్ అవుట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ మా దగ్గర ఏముంటుంది, చదువు తప్పితే ఏముండదు, నాలెడ్జ్ తప్పితే ఏముండదు. కానీ దానికి ఇన్వెస్ట్ చేసే క్యాపబిలిటీస్ కానీ, ఈ బిజినెస్ నాలెడ్జ్ కానీ, లేకపోతే ఏమీ ఉండదు. మన అన్ఫార్చునేట్లీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా బతకాలి బయట అనేది నేర్పించరు. ఆ నాలెడ్జ్ మాత్రం షేర్ చేయగలుగుతారేమో, కానీ ఇప్పుడు అది కూడా చాలా ఎసెన్షియల్. సో హైదరాబాద్లో నేనుండి ఒక హాస్పిటల్ పెట్టి నేను సక్సెస్ అవ్వటం అనేది ఆలోచిస్తూ ఉండే ఒక క్వశ్చన్ మార్క్లో ఉంటా ఉన్నాను. సడన్గా నాకు ఒక జాబ్ ఆఫర్ అక్కడ విజయవాడలో వచ్చింది. ఓకే. సో ఇమ్మీడియట్గా నాకు నిమ్స్లో పనిచేస్తున్నప్పుడు 50,000 స్టైపెండ్ వచ్చేది. వెంటనే 1.5 lakh నాకు విజయవాడలో ఆఫర్ వచ్చింది. సో మా ఫాదర్ వాళ్ళు ఆల్రెడీ హుజూర్ నగర్లో 30 years డాక్టర్ కింద ప్రాక్టీస్ చేసి ఆయన ప్రాపర్టీస్ అన్నీ అమ్మేసి ఆయన ఆల్రెడీ మా అన్నయ్య వాళ్ళు అటు సెటిల్ అయ్యారని అక్కడికి వెళ్ళారు. ఇక్కడ విజయవాడకి వెళ్ళారు. సో అన్నయ్య ఉన్నారు, లేకపోతే మా నాన్నగారు అక్కడ ఉన్నారు. అక్కడ ఆఫర్ వచ్చింది. సో సరే వెళ్ళి చూద్దాం, 1 సంవత్సరం చూద్దాం, లేకపోతే వచ్చేద్దాం మళ్ళీ ఇక్కడికి అని అనుకున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళాక దెర్ ఈజ్ ఎనీబడి, నేను హైదరాబాద్లో తెలంగాణలో పుట్టి పెరుగున్నాను కదా, ఎవ్రీవన్ సీస్ విజయవాడ డౌన్. సో ఇక్కడ నుంచి పేషెంట్స్ నా మీద నమ్మకంతో హైదరాబాద్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ వదిలేసి, సో అల్ట్రా రిచ్ పీపుల్ కూడా విజయవాడ నా కోసం వచ్చి మన హాస్పిటల్ అడ్మిట్ అయ్యి సర్జరీ చేయించుకుని వెళ్తుంటారు. వాళ్ళ చుట్టాలకి ఎవరికి చెప్పినా కానీ హైదరాబాద్ నుంచి విజయవాడ ట్రీట్మెంట్కి వెళ్తున్నాం అని దే సీ దెమ్ డౌన్. అంటే ఒక స్టెప్ దిగినట్టే కదా అనిపిస్తుంది, దిగినట్టు ఉంటుంది. సో వాళ్ళు దానికి ఎక్స్ప్లెయిన్ చేయటానికి నాకు నమ్మకం కుదిరింది, నేను వెళ్తున్నా అని చెప్తుంటారు. కానీ ఒకరికి చెప్పిన తర్వాత ఇంకొకరికి చెప్పాల్సి వస్తుంది. సో బట్ సమ్హౌ ద ట్రస్ట్ బ్రింగ్స్ దెమ్ టు మీ అల్టిమేట్లీ. ఎందుకంటేనండి ఒక మెడిసిన్ రాయటము, ఎప్పుడో ఒకసారి షుగర్కి వెళ్ళి చూపించుకోవటం ఇట్ ఈజ్ ఓకే. కానీ ఒక సర్జరీ అనేది లైఫ్లో ఒక్కసారే జరుగుతుంది. సర్జరీని మైక్రో డిసెక్షన్ చేస్తే
ఒక 100 స్టెప్స్ ఉన్నాయనుకోండి, ఓకే. ఈచ్ స్టెప్లో ఏ స్టెప్లో చిన్న మిస్టేక్ జరిగినా దాని ఎఫెక్ట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. రైట్. సో పేషెంట్కి లైఫ్ లాంగ్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ యాక్చువల్లీ. మనకి హూ ఈస్ ద బెస్ట్ ఇన్ దట్ అనేది తెలుసుకుని దాంట్లో బెస్ట్ అనే సర్జరీలో మాత్రం అసలు కాంప్రమైజ్ ఉండకూడదు. ఎందుకంటే మెడికల్లో పాస్ అవడానికి ఎంత అండి, 50% ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఎవరి మీద ఆపరేషన్ చేసి నాకు 50% గ్యారంటీ అంటే ఒప్పుకుంటారా? యాక్చువల్ 99% కూడా సరిపోదు సర్జన్స్కి. యాక్చువల్గా ఇయర్ పాస్ అయ్యే కొద్దీ ఆ నెంబర్ ఆఫ్ కేసెస్ చేస్తూ ఉండే కొద్దీ మన యాక్యురసీ 99% రీచ్ అవుతుంది. 100% ఎవరికి రీచ్ అవుతుంది? ఎవరన్నా 100% రిజల్ట్స్ ఇస్తున్నానని చెప్పారనుకోండి, దే ఆర్ అబద్ధాలు చెప్తున్నట్టు. అంటే అక్కడే అర్థమైపోతుంది. యూజువల్గా దట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే సర్జన్ చేతిలో లేని చాలా ఉంటాయి. ఒక 1%. ఇప్పుడు సర్జరీ నేను చేస్తానండి, చేసిన మరుసటి రోజు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. అది ఇంటి దగ్గర హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఆపరేషన్ చేయకుండా ఏమంటారు, మన టైం బాగాలేదు, 5 నిమిషాలు అయిపోయింది, ఏం చేస్తామని వాళ్ళు ఫ్యామిలీ ఆపరేషన్ అయిన మరుసటి రోజు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, అందరూ సస్పీషియస్గా చూస్తారు. ఏమంటే ఇన్నాళ్ళు రాంది ఇప్పుడు ఎందుకు వస్తుందండి, మీరు ఆపరేషన్ ఏదో చేసి ఫెయిల్ చేసి ఉంటారు, లేదంటే మీరు ఏదో తప్పు చేసి ఉంటారు, అన్ని క్వశ్చన్ మార్క్స్. ఇప్పుడు పేషెంట్స్కి అనుమానం ఉండుండకపోవచ్చు, కానీ ఆ కార్యక్రమాల దగ్గర దినం దగ్గర కానీ వచ్చే జనాల్లో ఒక్కొక్క క్వశ్చన్ రేస్ చేసేసరికి లేని అనుమానాలు వస్తూ ఉంటాయి. అంటే ఒక పేషెంట్ని ఇట్స్ ఏ స్ట్రెస్ఫుల్ జాబ్ యాక్చువల్లీ సర్జరీ అనేది. ఇప్పుడు సర్జరీ ఈజ్ ద లాస్ట్ ప్రిఫర్డ్ జాబ్. ఇప్పుడు మీరు చూడండి, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత 100 మంది స్టూడెంట్స్ని వెళ్ళి అడగండి ఎంతమంది సర్జన్ అవుతావని. కొంచెం రేర్ ఉంటారేమో సార్. ఎవరు లేరు. సర్జరీ ఈజ్ ద లాస్ట్ థింగ్ టు బి ప్రిఫర్డ్. ఎందుకు? సర్జరీ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ సర్జరీ బ్రాంచ్. అంటే ఇట్ డిమాండ్స్ హై. మీరు సర్జరీ చేస్తారండి, పేషెంట్కి బాగాలేదు, డూ యూ థింక్ ఏ సర్జన్ కెన్ స్లీప్ పీస్ఫుల్లీ ఆన్ దట్ డే? నో. మీరు ఈరోజు ఒక యంగ్స్టర్కి ఆపరేషన్ చేశారండి, 20 ఏళ్ళ అమ్మాయికో అబ్బాయికో ఆపరేషన్ చేశారు. వాళ్ళు ఈరోజు రాత్రి బాగాలేదు, పల్సో బీపీఓ పడిపోయి ప్రాణహానిలో ఉన్నారనుకోండి, డూ యూ థింక్ ఆ సర్జన్కి నిద్ర పట్టుద్ది అనుకుంటున్నారా? మనిషి అనేవాడైతే మాత్రం ఎవడు నిద్రపోడు, నిజమైన హ్యూమన్ ఉన్నవాడు. ఎందుకంటే ఒక యంగ్స్టరు మనం ఆపరేషన్ చేసిన పేషెంట్కి ఏదైనా బాగాలేదంటే యూజువల్గా సర్జికల్ జాబ్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్ అండ్ వెరీ టెక్నికల్లీ డిమాండింగ్ and one of the it needs the highest of the highest intelligent people. But highest of the highest intelligent people most difficult దానికి నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు నా లైఫ్ స్పాయిల్ చేసుకోవాలి, ఇంత స్ట్రెస్ నాకెందుకు? నేను మెడిసిన్లోకి వెళ్ళిపోతాను, హాయిగా రోజుకి 20 మందినో 50 మందినో చూసుకుంటాను, ప్రిస్క్రిప్షన్ రాస్తాను, నాకు రిస్క్ లేదు, మెడిసిన్ రాస్తాను, టెస్టులు రాస్తాను, సరిపోతుంది, ఎంతో కొంత రెవెన్యూ వస్తుంటుంది, రిస్క్ లేని జాబ్. సో అందరూ, నేను స్టేట్ 10th ర్యాంక్ అండి, ఎంబీబీఎస్ అయిపోయాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్లో, పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో. సో నేను ఉస్మానియాలో, మా నాన్నకి సర్జరీ అంటే ప్రాణం. హీ వాజ్ ఎ ప్యాషనేట్ సర్జన్. ఎంబీబీఎస్ చేసి అప్పట్లోనే సర్జరీస్ చేసేవాడు. ఆయన ఎంఎస్ జనరల్ సర్జరీ చేద్దాం అనుకున్నాడు, నారోలీ 1%తో తను మిస్ అయ్యారు. యాక్చువల్గా మీ అంటే మీ ఫ్యామిలీస్లోనే ఇది ఉందా సార్, ఏంటి నారోలో అక్కడ వరకు వచ్చి ఆగిపోవడం అనేది? డాడీకి ఉందంటున్నారు. యాక్చువల్గా మీరు ఆంకాలజీకి వెళ్దాం అనుకున్న టైంలో కూడా 3 or 4 రాసినప్పుడు అక్కడ కూడా కరెక్ట్ ఒక స్టెప్ అంటే బిహైండే ఆగిపోయారు. మేబీ అంటే మా ఆ టైం ఏంటంటేనండి, మనం కావాలనుకునే దానికన్నా కూడా బెటర్ థింగ్ ఏమో మనకు వచ్చింది. వీ నెవర్ నో వాట్ వీ డెస్పరేట్లీ వాంట్ మే నాట్ బి ద బెస్ట్ ఫర్ అస్. మనకు ఆ రోజు ఆ నాలెడ్జ్ ఉండదు. సో ఇండైరెక్ట్లీ స్పీకింగ్ మా నాన్నకు జరిగింది కానీ నాకు జరిగింది కానీ యాక్చువల్లీ ద బెస్ట్ థింగ్. ఆటోమేటిక్లీ ఇట్ హ్యాపెండ్. వాట్ వీ వాంటెడ్ వాజ్ నాట్ ద బెస్ట్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే మా నాన్న అనుకున్నది సర్జన్ అవుదామని. ఆ కాలంలో సర్జన్ అయిన దానికన్నా హీ వాజ్ ఏ జనరల్ ప్రాక్టీషనర్. ఎంబీబీఎస్ చేసి డైలీ 100 మందిని ఓపీ చూసేవాళ్ళు, డైలీ గైనిక్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, డెలివరీస్ చేసేవాళ్ళు, సిజేరియన్స్ చేసేవాళ్ళు, సర్జరీస్ చేసేవాళ్ళు. ఓకే. ఒక డాక్టర్కి అంతకన్నా సాటిస్ఫాక్షన్ ఏది ఉండదండి. పాతకాలం ఎంబీబీఎస్ డాక్టర్లు అంటే దేనికైనా ఆన్సర్ ఉండేది వాళ్ళ దగ్గర. హీ వాజ్ ట్రైన్డ్ ఇన్ ఏ నెల్లూరు రామచంద్రరెడ్డి హాస్పిటల్ ప్రజా వైద్యశాలలో ట్రైన్ అయినారు. హీ వాజ్ ఏ కమ్యూనిస్ట్ అనమాట. సో కమ్యూనిస్టులకి అక్కడ వాళ్ళు కమ్యూనిస్ట్ హాస్పిటల్ కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అంటే ఒక జనరల్ సర్జరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకన్నా బాగా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. సో డిగ్రీ లేదని బాధే కానీ హీ యూస్ టు డూ ఎవ్రీథింగ్. ఓకే.
సో బట్ మా అన్నయ్యని ట్రై చేశాడు సర్జన్ అవుతామని, నాకొద్దు బాబు అన్నాడు. ఓకే. నాకేంటంటే నాకేది లేదు, నాకు ఏదైనా ఓకే. దెర్ ఈస్ నథింగ్ లెస్ అండి. ఇప్పుడు బాడీ పార్ట్ ఇట్ ఈజ్ ఏ హోల్ బాడీ ఈజ్ ఏ యూనిక్ థింగ్. రైట్. ఇప్పుడు నేను గుండె గొప్పదా కిడ్నీ గొప్పదా అంటే దేని గొప్పతనం అది అదే. ఇప్పుడు ప్రతి మనిషికి అన్ని అవయవాలు ఉంటాయి. ఏ అవయవంకి జబ్బు వస్తే దాని గొప్పతనం బయటపడుద్ది. అంతేగాని ఇప్పుడు మనకి ముక్కు అవసరమే, మూతి అవసరమే, హార్ట్ అవసరమే. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. సో అందుకని నేను ఏదైనా ఓకే అని అనుకున్నాను. సో సర్జరీలోకి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు నేను స్టేట్ 10th ర్యాంక్ వచ్చి నేను సర్జరీ ఉస్మానియాలో సీట్ తీసుకోగానే నా వెనకాల అతను, అమ్మయ్యా వీడు ఉస్మానియాలో జనరల్ మెడిసిన్ తీసుకోలేదు, వీడు తీసుకుంటే నాకు వచ్చేది కాదు, అమ్మయ్యా నాకు జనరల్ మెడిసిన్ వస్తుంది. వాడు వెనకాల అమ్మ వీడికి రేడియాలజీ తీసుకోలేదు, ఈడవాడు పిచ్చి వెరుబాగులో లాగున్నాడు, రేడియాలజీ ఇంత డిమాండింగ్ వదిలేశాడు, నాకు రేడియాలజీ వస్తుంది ఉస్మానియాలో సీటు. ఎందుకంటే 1-2 సీట్లే ఉండేవి. నేను 10th ర్యాంక్ నేను తీసుకుంటే వాళ్ళకి వచ్చేది కాదు. సో అట్లా లెక్కలేసుకున్నారు. తర్వాత ఉస్మానియాలో ప్రెస్టీజియస్ ఉస్మానియాలో జనరల్ సర్జరీ నేను స్టేట్ 10th ర్యాంక్ వచ్చి ఫస్ట్ సీట్ తీసుకుంటే సెకండ్ సీటు 160 ర్యాంక్ వరకు ఎవరు తీసుకోలే. 160 ర్యాంక్ వరకు జనరల్ మెడిసిన్ వరంగల్లో అయిపోయిన తర్వాత మిగిలిన డెర్మటాలజీ కూడా అయిపోయిన తర్వాత అన్ని స్పెషాలిటీస్ అయిపోయిన తర్వాత నాన్ రిస్కీ బ్రాంచెస్ అన్నీ అయిపోయాక ఇంకేది రానోళ్ళు అప్పుడు సెకండ్ సీటు ఉస్మానియాలో తీసుకున్నారు. సో బై చాయిస్ వెళ్ళటం వేరు. ద వరస్ట్ ట్రెండ్ ఇన్ ఇండియా ఈస్ ద స్మార్ట్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు సర్జరీ. అది మన సొసైటీకి చాలా చెడండి. ఎందుకంటే మీరు చూడండి ద ప్రెస్టీజియస్ నిమ్స్లో యునో కార్డియోథొరాసిక్ సర్జరీ, హార్ట్ సర్జరీ చేసేవాళ్ళు లేరు. సీట్స్ ఆర్ వేకెంట్. అసలు నిమ్స్ లాంటి దాంట్లో ఒక సీట్ వేకెంట్ ఉంటుందని ఎవరైనా ఊహిస్తారా? ఒక సూపర్ స్పెషాలిటీ సీటు కోట్లలో పెట్టినా దొరకదు అనుకుంటారు మీరు. ఈరోజు కనుక నిమ్స్లో జనరల్ మెడిసిన్ సీట్ కానీ నిమ్స్లో కార్డియాలజీ సీట్ కానీ వేలం వేసి, ఇప్పుడు మనకి కోకాపేటలో స్థలానికి వేలం వేసినట్టు నిమ్స్లో ఒక సీట్ నేను పెట్టాను అని వేలం వేయండి, 20 కోట్లకు తక్కువ పోదు కార్డియాలజీ సీటు. అంటే దానికి విలువ కట్టలేము, అంత డిమాండ్ ఉంటుంది. నిమ్స్ లాంటి ప్లేస్లో కార్డియాలజీ సీట్ చేసామంటే దాన్ని కనుక సెపరేట్గా ఎన్ఆర్ఐ సీట్ కింద పెట్టి దాన్ని వేలం వేస్తే మాత్రం 20 కోట్ల కన్నా ఎక్కువ అవుతుంది. సో యాజ్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా మన ఒక గట్ హెల్త్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఆ గట్ హెల్త్ బాగుంటే అన్నీ బాగున్నట్టే మన లైఫ్లో. ఆ హెల్త్ అనేది కూడా మొత్తం బాగుంటుంది, వేరే అవయవాలు కూడా అన్నీ దాని కరెక్ట్ ఫంక్షన్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది అంటారు. సో గట్ హెల్త్ నిజంగా అంత ఇంపార్టెంటా? గట్ హెల్త్ అనేది యూజువల్గా ఒకప్పుడులా లేదండి. గట్ హెల్త్ ఒకప్పుడు ఇంట్లో ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు మన చిన్నప్పుడు కానీ, అందరూ పిల్లలు కానీ బయట ఫుడ్ ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు ద మొమెంట్ ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ అన్నీ వచ్చేసిన తర్వాత పిల్లలకి ఏ టైంలో ఏది కావాలంటే అది యూజువల్లీ అవుట్ సైడ్ ఫుడ్ వచ్చేస్తుంది. సో ఒకప్పుడు చక్కగా ఇంట్లో ఫుడ్ తినేవాళ్ళు, అప్పుడప్పుడు వారానికి ఒక్కసారి రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళు, బయట తినేవాళ్ళు. ఓకే, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు గట్ హెల్త్ సరిగ్గా ఉండాలంటే మనం తినే ఫుడ్ సరిగ్గా ఉండాలి. మనం తినే ఫుడ్లో క్వాలిటీ కన్నా కూడా టేస్ట్కి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా దీని టేస్ట్ ఎక్కువ ఉండాలి, ఏది కలిపినా పర్వాలేదు అన్నట్టు ఉంటారు. సో ఆబ్వియస్లీ వాళ్ళ సేల్ ఇంపార్టెంట్, రైట్? వాళ్ళకి మన హెల్త్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. బట్ ఇంట్లో మన మదర్ ప్రిపేర్ చేశారనుకోండి, వాళ్ళకి టాప్ ప్రియారిటీ ఏముంటుంది, మన హెల్త్ బాగుండాలి, కొంత టేస్ట్ ఉండాలని రెండూ ఉంటాయి. ఆ ప్రేమ అనేది ఉంటుంది, వీళ్ళ ఆరోగ్యం అనేది ఉంటుంది. అది అవుట్ సైడ్ ఫుడ్ డెలివరీ యాప్స్లో అది ఉండదు. కాబట్టి మనం చెత్త అంతా తినేసరికి ఇప్పుడు గట్ హెల్త్ చాలా మంది గ్యాస్ అని ఉదయం లేస్తే గ్యాస్, అంతా గ్యాస్ మయం లాగా అయిపోయింది ప్రపంచం అంతా. అందరూ సార్ గ్యాస్ అంటారు, లేదంటే తేపులు అంటారు, లేదంటే కింద నుంచి అంటారు, లేకపోతే ఉబ్బరం అంటారు, ఇంకా విచిత్రమైన కంప్లైంట్లు. అంటే మనం విచిత్రమైన ఫుడ్లు తిన్నప్పుడు అన్ని టెక్స్ట్ బుక్లో డిస్క్రైబ్ చెయ్యని కంప్లైంట్స్తో వస్తుంటారు. ఓకే, ఎందుకంటే టెక్స్ట్ బుక్లు పేషెంట్ చూసి రాస్తారు కాబట్టి బుక్లో ఉన్నదంతా పేషెంట్లో ఉండాలనుకుంటే ఉండదు. ఎందుకంటే ఈ బుక్కులు రాసే టైంలో ఈ ఫుడ్ డెలివరీ యాప్లు లేవు. ఓకే, కాబట్టి ఇప్పుడు వచ్చే కంప్లైంట్స్ అన్నీ చూస్తుంటే ఇంకా విచిత్రమైన కంప్లైంట్లు వస్తున్నాయి. ఇప్పుడు బుక్స్ కనుక రాస్తే అంటే అప్పుడు బుక్స్ సుమారు ఒక 1000 పేజెస్ అప్రాక్సిమేట్ మనం అనుకున్నాం. అంటే ఇప్పుడు సుమారు ఒక 50,000 పేజెస్, 1,00,000 పేజెస్ పెట్టుకొని బుక్ పెట్టుకొని ఇంత పెట్టి తిరగాలి. రోజుకి బుక్కుల సైజ్ పెరిగిపోతుంది. సో బట్ ఓకే, గట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన పేగులో ఆల్మోస్ట్
ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయండి. దే ఆర్ ఆల్ గుడ్ బ్యాక్టీరియా, మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. మనకి కొన్ని హార్మోన్స్ని తయారు చేస్తాయి, మనకి కొన్ని ఇమ్యూనిటీ పవర్ని పెంచే బ్యాక్టీరియా ఉంటాయి. దే ఆర్ సింబియాసిస్. ఇప్పుడు మనకి కొన్ని బ్యాక్టీరియా, మనకి చాలా మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉండాలి. సో కొన్ని చెడు బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఒక్కోసారి మనం అన్హెల్దీ ఫుడ్ ఎక్కువ తింటా ఉంటే ఆ చెడు బ్యాక్టీరియా పెరగటం వల్ల మనకి రకరకాల వ్యాధులు, క్రాన్స్ అని, అల్సరేటివ్ కోలైటిస్ అని రకరకాల జబ్బులు రావచ్చు. గ్యాస్ సమస్య అని, ఐబిఎస్ అని రకరకాలు. సో గట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్ట్రెస్ వల్ల కూడా ఒకప్పుడు కన్నా ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతుంది. ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరగటం వల్ల వాళ్ళకి స్ట్రెస్ ఎప్పుడైతే పేగులు కదలికలు ఇష్టం వచ్చినట్టు జరుగుతాయి. సార్ అది ఎమోషన్స్కి సంబంధించి మరి ఇక్కడ అంటే దానికి దీనికి లింక్ ఎలా పడుతుంది సార్? అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక పిల్లల్ని భయపెట్టారు అనుకోండి, సడన్ గా ఇది పోసేసుకుంటారు. అవునా? తడిచిపోయింది అంటారు. ఇది కూడా అవుతుంది. అంటే వాళ్ళు భయపెడితే పేగులు కదులుతాయి. ఓకే. సో పేగుల మూమెంట్స్ ఆర్ రిలేటెడ్ టు స్ట్రెస్. సో దెర్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు మన ఏలు కదిలించాలనుకోండి, మన బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్ వస్తుంది. ఇట్ ఈస్ సొమాటిక్ అనమాట. మన పేగులు నేను కదిలిస్తానంటే కదలవు అవి. దే ఆర్ అటానమస్. అటానమిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటాయి. అటానమిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ అంటే 10 నిమిషాలకు ఒకసారి, 20 నిమిషాలకు ఒకసారి దాని మూమెంట్ ఇలా ముందుకి పేగులు కదలికలు అనేది వస్తుంటాయి. అవి స్ట్రెస్ని బట్టి ముందుకి వెనక్కి వెళ్తుంటాయి, ఇష్టం వచ్చినట్టు కదలికలు ఉంటుంటాయి. సో స్ట్రెస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇంపైర్స్ ద గట్ హెల్త్ అపార్ట్ ఫ్రమ్ లేటెస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ ఎపిడమిక్. అంటే అవుట్ సైడ్ ఇక అది మీరు ఆ టర్న్ ఓవర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. ఫుడ్ డెలివరీ యాప్స్ రీసెంట్ టైమ్స్లో అయితే వాళ్ళు రికార్డ్ బ్రేక్ చేస్తున్నారు సార్. అంటే మోస్ట్ ప్రాఫిటబుల్ జాబ్ అన్నట్టు కూడా అసలు యాప్స్ అనేది కూడా తయారైపోయి. ఏంటంటే ఇప్పుడు మీరు ఒక్క ఇంట్లో ఒక పూటకి ఒకళ్ళు ఒక రెస్టారెంట్లో ఆర్డర్ పెట్టుకోవట్లే, నాకు ఇది ఇక్కడ కావాలి, నాకు ఇది ఇక్కడ కావాలి. ముగ్గురు బాయ్లు వచ్చి డెలివరీ చేసే టైమ్స్ కూడా ప్రతి ఇంట్లో మీకు ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఈజ్ ఎక్సెప్షన్. ఎవరింట్లో అయినా కానీ ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు పెట్టుకుని దాన్ని అడ్జస్ట్ అయి తిందాం అని కూడా ఉండట్లేదు. నాకు ఇది కావాలి, నాకు ఇక్కడ ఇది కావాలి, ఇద్దరు పెడుతున్నారు. అనవసరంగా ఎక్కువ అయిపోయి మిగిలిపోతుంది కదా అని ఇంట్లో వాళ్ళు అందరూ ఎవరో ఒకళ్ళు తినేసి ఇంకా పాడు చేసుకుంటున్నారు. అంటే ఈరోజే సో యూజువల్గా నేను బ్యాచులర్, మా డాడ్ వచ్చారని చెప్పేసి ఉన్నాను. సో బ్యాచులర్స్ ఉన్నప్పుడు కుక్ చేసుకోవడం అనేది కూడా కొంచెం కష్టం, వర్క్ చేసుకుంటా అని బయట నుంచి ఫుడ్ అనేది కూడా తీసుకురావడానికి మా డాడ్ వెళ్ళారు. వెళ్తే నియర్లీ 4 to 5 ప్లేసెస్ దగ్గరికి వెళ్తే యూజువల్గా అంటే ఎక్కువ పీపుల్ వచ్చి పర్చేస్ చేస్తూ ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా కానీ అంతే ఉన్నారు. అంటే ఇంట్లో వండుకోవడం అనేది మానేశారా కంప్లీట్గా? ఈవెన్ ఫ్యామిలీస్ అయినా కానీ అందరూ వచ్చి బయట తినడము. ఒకప్పుడు బయట తినడం అనేది వీక్లోనో మంత్లోనో సరదాగా వచ్చి తినేవాళ్ళు, కానీ ఇప్పుడు అది అలవాటుగా మారిపోయింది. ఇది ఎంతకాలం అనేది బాగుంటుంది? అంటే దాన్ని ఎవరు హెల్ప్ చేయలేమండి. ఎందుకంటే ఆడుతూ పాడుతూ కుక్ చేస్తూ అందరూ కూడా ఈ వర్క్ స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళ వర్క్ దేంట్లో అయినా వర్క్ 7-8 గంటలు పనిచేసి వాళ్ళు వెళ్ళి కుక్ చేసుకోవాలనుకున్న చాలాసార్లు ఉమెన్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడులాగా లేదు. ఇప్పుడు వైఫ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, పిల్లలకి కుక్ చేసి పెట్టాలంటే అంత ఈజీ జాబ్ కాదు. సో ఉమెన్ చాలా నలిగిపోతూ ఉంటారు. అటు జాబ్ చూసుకోలేక, ఇటు ఇంట్లో ఫ్యామిలీని మేనేజ్ చేయలేక, ప్లస్ ఇవన్నీ మంచిగా వండి పెట్టినా టేస్ట్ కొద్దిగా తగ్గిందని వీళ్ళు మళ్ళీ బయట ఆర్డర్ పెట్టుకుంటారు. ఎటు తిప్పినా కానీ మళ్ళీ బయట నుంచి ఒక ఫుడ్ రావాల్సిందే. ఇప్పుడు పిల్లలకి మంచి హెల్తీది అని చెప్పి చేయగలం, కానీ వాళ్ళు వెనకాల తిరిగి పెట్టాలంటే ఒకప్పుడు పిల్లలకి గంటసేపు తిరిగి పెట్టేవాళ్ళు నోట్లో. ఇప్పుడు ఎక్కడ వీలవుతుందండి పాపం? అంతా ఫాస్ట్ మూవింగ్ వరల్డ్ అయిపోయింది. అంతా ఎవరి జాబ్లో వాళ్ళకి స్ట్రెస్లు అన్నీ ఉంటున్నాయి. సో ఏముందిలే, ఒక క్లిక్లో మనకు వచ్చేస్తుంది కదా, ఈజీగా అయిపోతుంది కదా. దట్స్ అ కన్వీనియన్స్. కన్వీనియన్స్ని వీ కెనాట్ స్టాప్. మనం ఆపలేము. అదేంటంటే వాలంటరీగా ఓహో దిస్ ఇస్ నాట్ రైట్ అనేది మనం మెల్లగా ఇంజెక్ట్ చేస్తుంటే దే థింక్ ఓవర్, ఓకే ఇది కరెక్ట్ కాదు నాన్న, ఇది కరెక్ట్ కాదు. వారానికి ఒక రోజు అని ఒక ఫ్యామిలీలో రూల్, ఫ్యామిలీ హెడ్ మదర్ ఫాదర్ ఒక రూల్ పెట్టుకున్నారనుకోండి, ఓకే సమ్టైమ్స్ పిల్లలు వింటారు. మెల్లమెల్లగా అలాంటి అలవాటు చేస్తే యూజువల్గా అలాంటి డిసిప్లిన్ ఫ్యామిలీస్ కూడా చాలా ఉంటున్నాయి, బయట ఫుడ్ ఎక్కువ వద్దు అని. సో కానీ దాన్ని ఆపటం అంత ఉప్పెన్ లాగా మీద పడిపోతూ ఉంటుంది. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. సార్ రీసెంట్ టైమ్స్లో కూడా కొన్ని బయట వింటున్నది ఏంటంటే
హాస్టల్స్లో పెట్టే కొన్ని ఫుడ్స్ కొంచెం హైజీనిక్గా లేకపోవడంతో సో వాళ్ళు ఏంటంటే ఆ కడుపు నొప్పి, ఆ గ్యాస్ అనేది కూడా ఎక్కువ ఉండడం, ఇంతవరకు ఆ తేపులు ఒకటేమైనా రావడం అండ్ ఇలా బోలెడన్ని ఇష్యూస్తో కూడా వచ్చేసి ఒక ట్యాబ్లెట్ అనేది వేసేసుకుంటారు. అప్పటికేమో కొంచెం సర్దుమణిగిపోతుంటుంది అండ్ కొన్ని శాషెట్స్ వస్తాయి వాటర్లో వేసేసుకొని తాగడం. సో ఇది రెగ్యులర్గా చేస్తూ ఉన్నారనుకోండి, ఎక్కువ డ్యామేజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? అంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఒకప్పుడు కూడా మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు వేరే వాళ్ళు బాగుపడుతున్నారంటే అసూయ పడేవాళ్ళు, ఈర్ష్య వాళ్ళకి వీడి కడుపు మంట వస్తుందని అంటారు. అర్థమైంది? అవును. కడుపు మంట, నీకేంటి కడుపు మంట అంటారు. ఎస్. అంటే వేరే వాళ్ళ మీద నెగిటివ్ ఫీలింగ్ లో కూడా మన బాడీలో యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుద్ది. సో యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఏమవుతుంది, అల్సర్స్ ఫామ్ అవటం, ఎసిడిటీ ఫామ్ అవటం, తేపులు ఎక్కువ రావటం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అలాగే ఇప్పుడు అన్హెల్దీ ఫుడ్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, స్ట్రెస్లో కూడా యాసిడ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. సో కంటెంట్ అట్లీస్ట్ మంచి కంటెంట్ తిన్నాం అనుకోండి, మన ట్రెడిషనల్ మీల్ ఎలా ఉంటుంది, ఒక కూర అన్నం, రైట్, ఒక పప్పు అన్నం, ఒక పెరుగన్నం, రైట్, అన్నీ చక్కగా ఫినిష్ చేసుకుని లాస్ట్కి పెరుగన్నంతో ఫినిష్ చేస్తాం. పెరుగులో ఏముంటాయి, లాక్టోబాసిల్లస్ ఉంటుంది. లాక్టోబాసిల్లస్ అంటే అది నైట్ అంతా తోడుపెట్టిన పెరుగు ఉంటుంది కదా, దాంట్లో కొన్ని గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఓకే. ఆ లాక్టోబాసిల్లస్ అనేది చాలా మంచిది గట్ హెల్త్కి. మన మంచి బ్యాక్టీరియాని బాడీలో పెంపొందిస్తుంది. ఇలాంటివి మన ట్రెడిషనల్ ఫుడ్ కొంచెం టేస్ట్ తగ్గినా దానికి అడ్జస్ట్ అయ్యి ఉంటే కనుక యూజువల్గా మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందండి. ఒకప్పుడు మా చుట్టాల్లో ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు గారు అని ఉన్నారు. ఈ వాజ్ అ వెరీ ఫేమస్ సైంటిస్ట్ అనమాట. ఓకే. ఆయన చెప్తా ఉంటారు, ఆయన హీఈస్ ఇంటూ 75 అలా ఉంటుంది. ఆయన చెప్తా ఉంటారు, మా చిన్నప్పుడు మేము సద్దన్నం తినేవాళ్ళం, అసలు ఎంత టేస్టీగా ఉండేదో రవి అని ఆయన డిస్క్రైబ్ చేస్తుంటే అయ్యో ఐ మిస్సింగ్ సంథింగ్ అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికైనా కానీ ఉదయం వెళ్ళి ఈ టిఫిన్లు ఇడ్లీలు ఏమీ లేవు, ఉదయం వెళ్ళగానే మాకు ఇంత సద్దన్నం పెడతావా అని అనేవాళ్ళం. వాళ్ళు ఆ చేసే ప్రాసెస్ని అంతా అదొక ఫ్యాసినేటింగ్గా చెప్తారు. దట్ ఈస్ ఆల్సో ఫెర్మెంటెడ్ ఫుడ్. ఎస్, నైట్ పెట్టేసి అండ్ మార్నింగ్ తినడం. ఎప్పుడైతే ఫెర్మెంట్ చేస్తామో, ఇప్పుడు చూడండి దోశ పిండి ఉంటుంది, మీరు ఈ రోజు రుబ్బి ఈ రోజు దోశ ఏంటి టేస్ట్ ఉండదు. అవును, దాన్ని 1 or 2 days మినిమం పులిస్తేనే దాని టేస్ట్ ఉంటుంది. సో దానికి టేస్ట్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, గుడ్ థింగ్ ఫర్ అవర్ హెల్త్ అనే దానికి కొంచెం టేస్ట్ కూడా ఒక్కోసారి పెరగచ్చు అంటే దానికి. సో అదే కంటెంట్ ఏం లేదు, ఒకరోజు ఆగితే ఆ ఫెర్మెంటేషన్లో గుడ్ బ్యాక్టీరియా వచ్చి మన హెల్త్కి ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. సో అలాంటివన్నీ మన పాత ట్రెడిషన్స్ అన్నీ కూడా అందరం మర్చిపోతా ఉన్నాము. సో ఈ సద్దన్నం లాంటిది ఫెర్మెంటెడ్ థింగ్ కానీ ఇవన్నీ కూడా మనం మళ్ళీ ఆ అథెంటిక్ ముసలోళ్ళందరినీ పట్టుకుని తీసుకొచ్చి ఏది అథెంటిక్ అనేది అది ఇప్పుడు నేను అడిగితే నేను ఎప్పుడు నా చిన్నప్పుడే నేను తినలేదు దాన్ని, నేను ఎలా చెప్పగలను? మా ముందు జనరేషన్ వాళ్ళు చెప్తుంటే వింటా ఉన్నాం. సో కానీ ఇప్పుడు అథెంటిక్ చేసేవాళ్ళు ఎక్కడో ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. వాళ్ళని తీసుకొచ్చి దాన్ని తయారు చేయించి దాన్ని ప్రాపగేట్ చేస్తే ఇప్పుడు మంచి తోడేస్తే మంచి టేస్ట్ పెరిగి వస్తుంది. అట్లాగే ఆ సద్దన్నంలో కూడా వేసే కంటెంట్ స్టార్టర్ ఉంటుంది. స్టార్టర్ని రోజు ఆ గంజిలోంచి తయారు చేస్తారు. అది గంజిని వార్చి గంజిని పులవబెట్టి దాంట్లో వచ్చే బ్యాక్టీరియా ఉంటుంది. పెరుగులో ఉండే బ్యాక్టీరియా వేరు, దాంట్లో ఉండే బ్యాక్టీరియా వేరు. సో ఆ స్టార్టర్ నుంచి తయారు చేయటం అనేది ఇప్పుడున్న వాళ్ళలో ఎంతమంది చెప్తారు ఇది సద్దన్నం అని, కానీ ఆ అథెంటిసిటీ అనేది రియల్గా మళ్ళీ మనం రీడిస్కవర్ చేసుకోవాల్సిన టైం వచ్చింది మన గట్ హెల్త్కి. ఆ టేస్ట్ని కూడా మిస్ అవ్వకుండా వాళ్ళు ఇప్పటికీ ఆయన చెప్తూ ఉంటే ఆయన ఫేస్లో ఆ ఎక్సైట్మెంట్, మా చిన్నప్పుడు ఇలా తినేవాళ్ళం, సద్దన్నం పెడితే ఎంత ఆనందంగా తినేవాళ్ళం అని చెప్తా ఉండేవాళ్ళు. సింపుల్గా మన ఇమాజినేషన్లోకి వెళ్తున్నాం, ఆ తింటున్న ఫీలింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఓకే సార్, ఈ ఫుడ్స్ విషయానికి వచ్చాం కాబట్టి ఫుడ్స్ విషయంలో మెయిన్గా మన హైదరాబాద్ అనే కాదు, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ట్రెడిషన్ ప్రకారం అయితే అందరూ కూడా బిర్యానీ ఈస్ వెరీ కామన్ థింగ్. బిర్యానీలో లాట్ ఆఫ్ మసాలాస్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు కాంబినేషన్గా ఒక బ్లాక్ కూల్ డ్రింక్ అనేది కూడా యూస్ అంటే తాగుతూ ఉండే అవకాశాలు అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ సో మన గట్ హెల్త్కి ఏమైనా ప్రాబ్లం తెస్తుందా? సో బిర్యానీస్ వల్ల మన ప్రాబ్లం తెస్తుందా అంటే యూజువల్గా వన్స్ ఇన్ ఎ వీక్ తిన్నాం అనుకోండి, ఓకే, ఇట్స్ ఓకే. బట్ బిర్యానీని కూడా ఇంట్లో మంచిగా చేసుకుని కూడా చాలా బాగా కుక్ చేసుకుని కూడా తినొచ్చు. ప్లస్ కూల్ డ్రింక్ అనేది కూడా వన్స్ ఇన్ ఎ వీక్ ఈజ్ ఓకే.
సో కానీ కూల్ డ్రింక్ కెన్ డిస్ట్రాయ్ సంబడీస్ లైఫ్. కొంతమంది పిల్లలు ఏంటంటే ఫ్రిడ్జ్లో 2 లీటర్ కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చి పెట్టుకుని మంచినీళ్ళు తాగినట్టు తాగుతున్నారు. వాళ్ళు అసలు దట్ ఈస్ వెరీ డిస్ట్రక్టివ్ థింగ్ అనమాట. కూల్ డ్రింక్స్ ఆర్ నాట్ గుడ్, మోర్ డేంజరస్ దెన్ ఆల్కహాల్ నేను చెప్తాను. కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగటం. ఓకే. సో ఇట్ హ్యాస్ నాట్ బికాస్ ఆఫ్ గ్యాస్ వల్ల కాదు. గ్యాస్ ఈజ్ వెరీ గుడ్. గ్యాస్ ఏముంటుంది దాంట్లో ఉండేది కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ తాగామనుకోండి వెంటనే తేపు వచ్చేస్తుంది, లేదంటే కరిగిపోతేనేమో కరిగిపోయినా కానీ గాల్లో మనం ఆక్సిజన్ కన్నా కార్బన్ డైఆక్సైడ్ 20 టైమ్స్ ఫాస్ట్గా బాడీలోకి వెళ్తుంది. అలాగే 20 టైమ్స్ ఫాస్ట్గా బ్రీతింగ్లోంచి బయటకు వచ్చేస్తుంది. సో 20 టైమ్స్ ఫాస్టర్ డిఫ్యూజన్. కాబట్టి మనకి కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నాట్ అన్హెల్దీ. బట్ ఆ కూల్ డ్రింక్లో ఒక కోకా కోలా గ్లాస్లో 16 ప్యాకెట్ల షుగర్ ఉంటుంది. 16 ప్యాకెట్ల షుగర్. మీరు కోకా కోలా సీఈఓని ఇంటర్వ్యూ చేసింది ఉంది, మీరు కావాలంటే యూట్యూబ్లో చూడొచ్చు. కోకా కోలా సీఈఓని మన సినిమా హాల్లో తీసుకునే ఈ సైజు కూల్ డ్రింక్ గ్లాస్ ఉంటుంది. ఈ గ్లాస్లో ఎన్ని ప్యాకెట్ షుగర్ ఉంటుంది అని అంటే 16 ప్యాకెట్ల షుగర్. 5 స్టార్ హోటల్లో మనం టీ కలుపుకునేటప్పుడు ఇస్తారు చూడండి, అలాంటి 16 ప్యాకెట్లు మినిమం షుగర్ ఉంటుంది. సార్ ఒక చెంచా మనము షుగర్ వేసుకుంటేనే కాఫీలో అరే ఎక్కువ అయిపోయిందని చెప్పేసి అని అనుకుంటుంటాము. కాకపోతే ఇంత టూ మచ్ ఆఫ్ షుగర్ అనేది కూడా మనం కన్జ్యూమ్ చేస్తున్నామంటే ఆ టేస్ట్ అనేది ఆ గ్యాస్, ఆ కూలింగ్ అండ్ ఈ షుగర్ 3 కలిసేసరికి వస్తుంది. ఓకే. సో యాక్చువల్గా మీరు గ్యాస్ లేదనుకోండి, అసలు గ్యాస్ అంతా జస్ట్ షేక్ చేసి గ్యాస్ అంతా తీసేసి ఒట్టి కూల్ డ్రింక్ తాగండి, ఎవరు తాగలేడు. కూలింగ్ లేకుండా వేడిగా తాగలేరు. సో షుగర్ లేకుండా కొద్దో గొప్ప తాగొచ్చు. సో మోస్ట్ డేంజరస్ మనకు చిన్నప్పుడు గోలీ సోడాలు ఉండేవి. అవును. సో దాంట్లో కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉండేది. దాంట్లో ఎక్కువ షుగర్ ఏమి ఉండదు. నిమ్మకాయ సోడా, నిమ్మకాయ వేసి కొంచెం ఉప్పు అన్న వేసుకోవచ్చు, కొంచెం మనం షుగర్ అన్న ఒక చెంచాను వేసుకుని తాగేస్తే ఇట్స్ నాట్ దట్ డేంజరస్. కానీ ఇప్పుడున్న వాటిలో ఆ కాన్సన్ట్రేషన్ పెంచి కాంపిటీషన్లో మా దాంట్లో ఎక్కువ ఎఫెక్ట్ అంటే మా దాంట్లో కిక్ ఎక్కువ, దీంట్లో కిక్ ఎక్కువ, దాంట్లో ఏం కలుపుతాం ఇమ్మెటీరియల్, మన సేల్ ఎంత అయింది అనేది ముఖ్యం. రైట్. అది రిజల్ట్స్ అనేది వాళ్ళకి కావాల్సిందండి. ఇప్పుడు ఒక కంపెనీ ఒక సీఈఓని ఎంప్లాయ్ చేసింది అనుకోండి, ఏం చూస్తుంది, లాస్ట్ ఇయర్ ఎంత టర్న్ ఓవర్, నువ్వు ఇయర్ ఏం చేసావు, నువ్వేం పొడిచావు, ఎప్పటి నుంచో ఉన్నది, నువ్వు ఏ విధంగా దీన్ని పెంచావు, అంతే కదా అడిగేది వాళ్ళని. నువ్వు ప్రపంచంలో ఆరోగ్యాన్ని నువ్వు పెంచావా అని కంపెనీ అడుగుతుందా? అడగదు. మల్టీనేషనల్ కంపెనీస్కి అడగదు. కాబట్టి నువ్వు లాస్ట్ ఇయర్ టార్గెట్ ఎంత, ఈ ఇయర్ టార్గెట్ ఎంత పడింది, ఎంత పెరిగింది, నువ్వేం చేసావు, అంతే అడుగుతారు. కానీ మన దాంట్లో ఎంత హెల్త్ చేసావు, ఎంత హెల్త్ సొసైటీకి ఇస్తున్నావు, అది అడగరు. ఓకే. వాటికి 24 గంటలు అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. గుడ్ హెల్త్కి ఎవడు అడ్వర్టైజ్మెంట్ చేయాలి? ద కన్సెప్షన్ ఆఫ్ షుగర్ని కూడా తీసుకుంటున్నాము. అండ్ తలుచుకుంటుంటేనే ఒక రకంగా కూల్ డ్రింక్ అంటేనే భయం వేస్తుంది, చాలా డిస్టెన్స్ ఉండాలనిపిస్తూ ఉంది. ఓకే. అండ్ ఈ మసాలాస్ దాని గురించి కూడా మాట్లాడుకుందామా సార్? ఏంటంటే కొన్ని మసాలాస్ కొంత మోతాదు వరకు ఆ బాడీకి ఇట్స్ హెల్తీ అనుకుంటాం, కాకపోతే ఎప్పుడు దాన్ని దాటితే మన గట్ కానీ లేకపోతే ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి? అంటే ఇప్పుడు మన మసాలాస్లో ఇప్పుడు చాలా వరకు అల్లం కానీ తెల్లుల్లి కానీ ఇవన్నీ కూడా కొంత యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. దే ఆర్ నాట్ వెరీ బ్యాడ్. సో తర్వాత దాల్చిన చెక్క కానీ కొన్ని ఫ్లేవరింగ్ థింగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. వాటిలో హెల్త్ ప్రాబ్లం ఏమి ఉండదండి. యూజువల్గా ఓన్లీ మసాలా వల్ల కొంతమందికి ఎసిడిటీ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, లోపల అల్సర్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే రిఫ్లెక్స్ అంటారు, అంటే వాళ్ళకి ఒక వాల్వ్ లూజ్గా ఉంటుంది. ఓకే. పేగులో పైనుంచి కిందకి వెళ్ళాలి కానీ కింద నుంచి పైకి రాకూడదు. ఆ వాల్వ్ ఒకటి ఉంటుంది ఇక్కడ. ఆ వాల్వ్ అంటే ఛాతీకి పొట్టకి మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ లూజ్గా ఉంటుంది. వాళ్ళు తిన్నది మళ్ళీ గ్రైండర్ ఒకసారి ఒక బిర్యానీ కానీ ఒక మీల్ కానీ తినేసాం అనుకోండి, గ్రైండర్ ఆన్ అవుతుంది, మెల్లగా తిరుగుతూ ఉంటుంది. అది చిలికినట్టు చేసి 5 నిమిషాలకు ఒకసారి చిన్న పేగులోకి పంపిస్తుంది. ఓకే. స్టమక్లో గ్రైండింగ్ అవుతూ ఉంటుంది. 5 నిమిషాలకు ఒకసారి ఇన్లెట్ ఏమో ఒకటి, అవుట్లెట్ ఒకటి ఉంటుంది. అవుట్లెట్ క్లోజ్ ఉంటుంది, ఎప్పుడు తెరుచుకోదు. 5 నిమిషాలకు ఒకసారి తెరుచుకుంటుంది, కొంత ఫుడ్ని పేగులోకి పంపిస్తుంది, అది డైజెస్ట్ అవుతూ ఉంటుంది, అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది. ఇన్లెట్ లూజ్గా ఉందనుకోండి, ఆ చర్నింగ్ జరిగేటప్పుడు ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసి పై మొత్తం తీసేస్తే ఏమవుద్ది, ఇట్లా పైకి కొట్టుద్ది కదా, అలాగే వాళ్ళకి ఇదంతా ఇలా పైకి కొడతా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కారం మసాలా తింటే
అది కారం మసాలా పొట్ట లోపల ఎంతైనా యాసిడ్ కానీ స్టమక్ వాల్ స్ట్రాంగ్ ఉంటుంది, తీసుకోగలుగుతుంది. కానీ మన అన్నవాహిక తీసుకోలేదు. ఓకే, అన్నవాహిక ఈజ్ నాట్ అడాప్టబుల్ ఫర్ కారం మసాలా. సో ఇక్కడంతా మండినట్టు అనిపిస్తుంది వాళ్ళకి. ఎస్, హార్ట్ బర్న్ అంటారు దాన్ని. హార్ట్ బర్న్ వాళ్ళు ఏంటి, చాలామంది కొంచెం స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత సడన్గా ఎడం పక్క నొప్పి వచ్చినట్టు, మన ఇసోఫేగస్ గుండె పక్క నుంచి వెళ్తుంది, వెనకాల ఉంటుంది. ఓకే ఓకే, సో లెఫ్ట్ సైడే ఉంటుంది, మా సెంటర్కి కొంచెం ఇటువైపు ఉంటుంది. సో దాంట్లో మంట వచ్చిన గుండె నొప్పిలాగా ప్రాణం పోయినట్టు అనిపించి వాళ్ళు ఆల్మోస్ట్ ఆ భయంకే చచ్చిపోయేంత వస్తుంది. ఓకే, హార్ట్ బర్న్, దాని పేరే హార్ట్ బర్న్ అనమాట. మీరు హార్ట్ అటాక్ అనుకుని వెళ్ళే పేషెంట్లో 100 మందిలో 90 మంది వీళ్ళే ఉంటారు. ఎందుకంటే ఇది సర్వసాధారణమైన సమస్య. ఓకే, వాళ్ళు వెళ్ళగానే ఒక ఈసీజీ తీస్తారు, ఒక యాంజియోగ్రామ్ చేస్తారు, ఒక ఎకో చేస్తారు, హార్ట్కి సంబంధించిన అన్ని టెస్టులు చేసి హార్ట్ అటాక్ కాదు అంటే వాళ్ళు అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారు అనమాట. ఓకే. సో కామన్ గా జరిగేది ఇదే సార్. కామన్ గా జరిగేది ప్రతి ఒక్కరిలో ఏంటంటే అదే ఆ మసాలాస్ కానీ ఏదన్నా మనకు సూట్ అవున్ ఫుడ్ తీసుకున్నామంటే ఆ మండుతూ ఉందంటే మీరు అన్నట్టు ఆ లెఫ్ట్ సైడ్ వస్తుంటా, బా ఏదో వచ్చేసింది అన్న ప్యానిక్ని బట్టి విల్ గో అండ్ అంటే ఎక్కువగా మనం అదే అనుకుంటూ ఉంటాము. మీరు అన్నట్టు హాస్పిటల్కి పరిగెడుతూ ఉంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్యాంటాప్రోజోల్ ఇంజెక్షన్ అవి ఇచ్చేసి ఓకే కూల్ అయిపోతూ ఉంటారు. కూల్ అయిపోతుంది, కానీ దాని ముందు చచ్చిపోతా ఉన్న భయం ఉంటుంది కదండి. ఇదేమో హార్ట్ అటాక్ అని. ఆ భయం చాలా డేంజరస్ యాక్చువల్గా. ఒక్కోసారి నిజంగా డేంజరస్ పాము గరిచే దానికన్నా ఆ భయంతో సగం మంది చచ్చిపోయే అవకాశం ఉంటుంది. వీక్ హార్టెడ్ పీపుల్. సో వాళ్ళు ఏదో అయిపోద్దని ఆ ప్యానిక్లో వాళ్ళు చేసే డ్రైవింగ్లో కానీ చేసే ప్రతి పనిలో ఆ ప్యానిక్ కనపడుతుంది. దట్ ఈస్. కాకపోతే ఏంటంటే నేను పబ్లిక్కి చెప్పాలనుకునే ఒకే ఒకటి ఏంటంటే అండి, ఒక 60 ఏళ్ల మనిషో 55 ఏళ్ల మనిషో స్మోకరో లేకపోతే షుగరు ఎక్కువ ఉండి బీపీ ఎక్కువ ఉండి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి వాళ్ళకి ఇక్కడ చెస్ట్లో పెయిన్ వస్తే భయపడ్డారంటే అర్థం ఉంది. ఓకే, 20 ఏళ్ళలో వెళ్ళి యాంజియోగ్రాములు చేసుకుంటా ఉన్నారు అంటే ఆ భయానికి. సో నాకు ఇంకా ఏదో ఒకటి చేయండి, నాకు గుండె డాక్టర్ నీకు గుండె ప్రాబ్లం లేదమ్మా అనగానే లేదు సార్ ఏదో ఉంది సార్ అని ఉంటారు. ఇది హార్ట్ బర్న్, దాని పేరే హార్ట్ బర్న్. ఓకే, కాబట్టి కొంచెం రేషనల్గా థింక్ చేయండి. 25 ఏళ్ల వయసులో హార్ట్ అటాక్ వచ్చుంటే భూమి మీద యువత అనేది మానవ జాతి అనేది అంతరించిపోద్ది. అలా జరగదు లెక్క ప్రకారం, అన్లెస్ యు ఆర్ ఏ చైన్ స్మోకర్. దట్స్ ద ఓన్లీ రీజన్. ఇప్పుడు ఎక్కడో యూట్యూబ్లో ఒక 25 ఏళ్ల మనిషికి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాడు చచ్చిపోయాడు అన్నాడు అనుకోండి, ఏం రీసెర్చ్ లేదు, హార్ట్ అటాక్ అని ప్రూఫ్ కూడా ఉండదు, హార్ట్ అటాక్తో చచ్చిపోయారు అంటారు. హౌ కెన్ యూ సే దట్? బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయి చచ్చిపోయి ఉండొచ్చు, నువ్వు ఏమన్నా పోస్ట్ మార్టం చేసావా? నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ఇప్పుడు మీడియా ప్రతినిధులు అందరూ వెళ్ళిపోతారు, దే ఆర్ నాట్ డాక్టర్స్ టు డిసైడ్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్. రైట్, ఎగ్జాక్ట్ కాజ్ సడన్ డెత్ కుప్పకూలిపోయి చచ్చిపోయి ఉంటే బ్రెయిన్లో రక్తనాళాలు చిట్టినా టప్పును పడిపోయి చచ్చిపోవచ్చు. అంటే లాట్ ఆఫ్ రీజన్స్ అనేది కూడా ఉంటాయి, కానీ వీళ్ళే దానికి కారణం ఇదో హార్ట్ అటాక్తో సడన్గా చచ్చిపోయారని కన్క్లూషన్స్ ఇచ్చేస్తున్నారు అనుకోండి. దట్ ఈస్ రాంగ్ థింగ్. అమ్మో వాడు ఎవడో చచ్చిపోయాడు, నేను ఇలా డాన్స్ చేస్తున్నప్పుడు ఇలా పడిపోతే ఏంటి సార్ నా పరిస్థితి ఏంటి? యాక్చువల్గా దాని గురించి అంటే ఇంత యంగ్ ఏజ్లో కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయని చెప్పేసి చాలామంది చూసి, సో హెల్త్కి సంబంధించి అంటే టెస్ట్లకు వెళ్ళే వాళ్ళు కానీ అలా పెరుగుతూ ఉన్నారు రీసెంట్ టైమ్స్లో. సో మెయిన్గా ఈ హార్ట్ అటాక్ ఆ వీడియోస్ ఎప్పుడైతే సర్క్యులేట్ అనేది కూడా ఎక్కువ తిరుగుతూ ఉన్నాయో అప్పటి నుంచి మొదలైంది ఆ పానిక్ బటన్ కైండ్ ఆఫ్. అంటే రేర్ జబ్బులు ఎప్పుడూ ఉంటాయండి, కోట్లలో ఒకరికి వచ్చే జబ్బులు ఉంటాయి. ఆ జబ్బుల్లో యంగ్స్టర్స్ కూడా ఒక్కోసారి సడన్ డెత్ ఉంటారు. సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. చిన్న పిల్లలు 1 year పిల్లలు సడన్గా చచ్చిపోతారు, రీజన్ తెలియదు. ఓకే, దాన్ని పోస్ట్ మార్టం చేసి చూస్తే కానీ తెలియదు. అలాగే మరి దాంట్లో ఏదో లోపల ప్రాబ్లం ఉండి జబ్బు ఉండి అరుదుగా జరిగేది. ఇలాంటివి ఈ సమస్యలోనే ఇప్పుడే పెరిగినాయి యంగ్ హార్ట్ అటాక్స్ అంటారు. హౌ కెన్ యూ కన్క్లూడ్? మీడియా ఈజ్ నాట్ ద రైట్ థింగ్ టు కన్క్లూడ్ థింగ్స్. సో దాంట్లో ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే, ఇప్పుడు 30 ఏళ్ల కింద లేనిది ఇప్పుడు కొత్త జబ్బులు ఏమొచ్చినాయి అని, 30 ఏళ్ల కింద లేనిది ఇప్పుడు ఉన్నది ఏంటి? ప్రతిదాన్ని ప్రతి ఒక్కడు మొబైల్లో చిత్రించి పెట్టేస్తున్నారు. 30 ఏళ్ల కింద కూడా జరిగినాయి అలాంటివి, అంతే కదా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సడన్ డెత్స్ అనేది, ఇప్పుడు ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్లో చనిపోయిన వాళ్ళ వీడియోస్ చూడండి. యంగ్ అథ్లెట్స్ ఉంటారు, వాళ్ళకి హార్ట్లో ఒక కండిషన్ ఉంటుంది, HOCM అంటారు దాన్ని, హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమైపతి. అలాంటి వాళ్ళు అథ్లెట్స్ ఉంటారు, వాళ్ళకి సడన్గా ఒక్కోసారి హై హార్ట్ రేట్ వచ్చినప్పుడు సడన్గా హార్ట్ ఆగిపోద్ది, అలాంటి చచ్చిపోతారు.
అలా మీరు కావాలంటే అలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి. అథ్లెట్స్లో హార్ట్ అటాక్ రాదు కదా, రాదు. అది హెచ్ఓసిఎం జబ్బు వల్ల వచ్చింది. ఓకే. అది డాక్యుమెంటెడ్ థింగ్స్, దాన్ని రీసెర్చ్ థింగ్ ఉంటుంది. ఎవరైనా చనిపోయారంటే రీసెర్చ్ చేసి ఇది పక్కా హార్ట్ అటాక్ అని ప్రూవ్ చేసి మనం మాట్లాడాలి. ఎవడో జరిగిపోయాడు, ఏదో పడిపోయాడు, సడన్గా పడిపోయాడు, వీడియో తీయటం, ఇంకో వీడు చచ్చిపోయాడు, మీరు చచ్చిపోయే అవకాశం ఉంది, జాగ్రత్త ఉండండి అన్నారనుకోండి, ఇంకా పాపం ఎవడో నిద్రపోడు ప్రశాంతంగా. అది ప్రతి ఒక్కరికి జరుగుతుంది ప్రెసెంట్. సో దీస్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద పాస్ట్, దీస్ థింగ్స్ ఆర్ దేర్ ప్రెసెంట్. ఇన్ని కోట్ల మంది దగ్గర కెమెరాస్ ఉన్నప్పుడు మీరు 90sలో 2000sలో హై ఎండ్ సినిమాలు తీసే కెమెరాలు ఉన్నాయి చూడండి, వాటికన్నా ఇప్పుడున్న మొబైల్లో మోర్ క్లారిటీ వస్తుంది. అవును సార్. అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫిల్మ్ మేకింగ్ కెమెరాస్ ఉన్నట్టు అవన్నీ స్పెషల్ ఎఫెక్ట్స్ పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఇలాంటివి చూపించామనుకోండి, అందువల్ల ఒత్తిడి ఎక్కువైపోయి అనవసరమైన టెస్ట్లు ఎక్కువ చేయించుకుని వాళ్ళు చాలా మంది పాపం భయంతో బతుకుతా ఉన్నారు. చాలా మందికి అంటే సినిమాస్ చూసైనా కానీ లేకపోతే నార్మల్గా మార్నింగ్ లేవగానే కాఫీస్ తాగడం అనేది కూడా కొంచెం అలవాటు అనేది కూడా ఉంది కూడా ఇప్పుడు ప్రెసెంట్. సో ఇలా మార్నింగ్ కాఫీ అనేది తాగడం మంచిదా కాదా? కాఫీ అనేది కానీ టీ అనేది కానీ ఉందనుకోండి, కాఫీ ఇంక్రీజెస్ ఎసిడిటీ. ఓకే. దట్ ఈస్ ప్రూవెన్ బియాండ్ డౌట్, దాంట్లో సందేహం ఏం లేదు. టీ అనేది ఎసిడిటీని పెంచదు. ఓకే. సో టీ హెల్దీయా కాఫీ హెల్దీయా అంటే టీ ఈజ్ ఆల్వేస్ హెల్దియర్ దెన్ కాఫీ. సో టీ కాఫీలో ఓన్లీ నెగిటివ్ థింగ్ ఏంటి అంటే యాడెడ్ షుగర్ ఈజ్ ద ఓన్లీ నెగిటివ్ థింగ్. ఇక్కడ దేంట్లో టీలో కానీ కాఫీలో కానీ షుగర్ 2 స్పూన్ షుగరు అలా వేయటం ఆపేసి 1/2 స్పూన్ షుగర్కి తీసుకురాగలిగితే కనుక, దాన్ని ఆస్వాదించగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎసిడిటీ లేని వాళ్ళు హ్యాపీగా తాగొచ్చు కాఫీ. ఒక కాఫీతో మన ఆరోగ్యం ఏం పాడైపోదు. అంటే ఎర్లీ మార్నింగ్ కాఫీ సార్, ఎర్లీ మార్నింగ్ కూడా తప్పేం లేదండి, దట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఓకే. కాకపోతే ఎసిడిటీ ఉన్న వాళ్ళు చేస్తే వాళ్ళకి కడుపు మండే అవకాశం ఉంటుంది. కాఫీ ఇంక్రీజెస్ ఎసిడిటీ. ఓకే. ఓకే. కాబట్టి ఎసిడిటీ ఉన్న వాళ్ళు తాగితే వాళ్ళకి పడదు, వాళ్ళు తాగాల్సిన అవసరం లేదు. బెటర్ దే కెన్ గో ఫర్ టీ తాగొచ్చు, అప్పుడు టీ తాగొచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఓకే సార్. అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా ప్రోబయాటిక్ క్యాప్సూల్స్ కానీ టాబ్లెట్స్ కానీ తీసుకోవడం అనేది అంటే సజెషన్, అంటే డాక్టర్ సజెషన్ చేసిన తర్వాత తీసుకోవడం బాగానే ఉంటుంది. కాకపోతే కొంతమంది డాక్టర్ సజెస్ట్ చేయకుండానే వాడడం అనేది కూడా మొదలు పెడుతున్నారు, కొంతమంది వాడుతున్నారు. సో ఇది ఎంతవరకు హెల్త్కి బెస్ట్ అంటారు? అంటే ప్రోబయాటిక్స్ అనేవి ఇట్ ఈస్ నథింగ్ బట్ నేను చెప్పాను కదండి, మన పెరుగన్నం ఈజ్ ఎ ప్రోబయాటిక్, మన సద్దన్నం ఈజ్ ఎ ప్రోబయాటిక్. దాంట్లో ఉండే బ్యాక్టీరియల్ కాంపోజిషన్ డిఫరెంట్ ఉంటుంది. అది గంజి పులిసి పెడితే వచ్చేది. ఓకే. సో పెరుగుని పులివి పెడితే వచ్చే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్లో వేరే స్పీషీస్ ఉంటాయి. ఓకే. తర్వాత మన దోశ పిండిని పులవ పెడితే వచ్చేది వేరే స్పీషీస్ ఉంటాయి. ఇట్లా రకరకాలవి ఉంటాయి. అంటే వీటన్నిటిని హెల్తీ బ్యాక్టీరియా మన ఫుడ్లో తీసుకోవటం ఇంకా మంచిది అంటాను. మనం చెత్తంతా తిని ఒక ప్రోబయాటిక్ వేసుకుంటే మంచి అయిపోదు. ఓకే. సో మనం రోజు తినే దాంట్లో మీరు చెత్త తినాలనుకున్నారనుకోండి, టేస్ట్ బేస్డ్ వారానికి ఒక రోజు పెట్టుకోండి చీట్ డే. మిగిలిన 6 days వీలైనంత వరకు మనం హెల్దీ డైట్కి స్టిక్ ఆన్ అయి ఉంటే మంచిది. ఓకే. అండ్ మన గట్ హెల్త్ విషయానికి వచ్చేటప్పటికి రీసెంట్ టైమ్స్లో పేగు క్యాన్సర్ అనేది కూడా బాగా వింటున్నాము. సో అది యూజువల్గా ఎలా వస్తూ ఉంటుంది? అంటే మనం తీసుకునే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఫుడ్స్ వల్లే ఆ పేగు క్యాన్సర్ అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉంటుందా, లేకపోతే దానికి గల కారణాలు ఏంటి? నేను రీసెంట్గా ప్యారిస్ వెళ్ళాను. ఓకే. ప్యారిస్ వెళ్తే అక్కడ ఫుడ్ చూస్తుంటే నాకు అదొక రకమైన విరక్తి కలిగింది. ఉదయం లేవగానే అక్కడికి వెళ్తే హోటల్లో బుఫే పెడతారు. ఓకే. ఏముందంటే బ్రెడ్ జామ్, లేదంటే ఆ సాసేజెస్లు బీఫ్ పోర్కు, దట్ ఈస్ దేర్. ఇంకేం లేదు వాళ్ళకి తినటానికి. దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఇప్పుడు మన ఇండియాలో 5 star హోటల్కి వెళ్ళండి, ఇడ్లీ ఉంటుంది, దోశ ఉంటుంది, వడ ఉంటుంది, ఉప్మా ఉంటుంది, ఒక 100 రకాలు ఉంటాయి. సో దే ఆర్ ఆల్ అవర్ ట్రెడిషనల్. వీ హ్యావ్ సో మచ్ వెరైటీ టు ఈట్. వాళ్ళకి అంత వెరైటీ కనపడట్లేదు ఎక్కడ. ఓకే. తింటే మొత్తం స్టీక్ డైరెక్ట్ మా రెడ్ మీట్ ఎక్కువ తింటారు. అండ్ ఇది ఇంత మీట్ తిని మనం 4 లెట్టూస్ ఆకులు తింటే హెల్దీ థింగ్ వచ్చేది కదా, రాదు. సో వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఆప్షన్స్. మన ట్రెడిషనల్ ఆప్షన్స్ ఆర్ వెరీ గుడ్, వెరీ టైమ్ టెస్టెడ్. దట్ ఈస్ మీరందరూ ఇప్పుడు మన దగ్గర ఈ మీడియా ద్వారా క్యాన్సర్లు అవి ఎక్కువ వింటున్నామని భయపడుతున్నారు కానీ మీరు నోట్ చేసుకోండి, టెక్స్ట్ బుక్ పేజ్ తీసి నోట్ చేసుకోండి కావాలంటే.
డేవిడ్సన్ టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్. అంటే ఇది ఆల్మోస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్స్కి భగవద్గీతతో సమానం. ఓకే. అలాంటి బుక్లో హ్యారిసన్ కానీ డేవిడ్సన్ కానీ సిఎండిటి అనే టెక్స్ట్ బుక్లో కోలన్ క్యాన్సర్ అనే చాప్టర్ ఓపెన్ చేయండి. ఓకే. ఓపెన్ చేస్తే వాట్ ఈస్ ద ఇన్సిడెన్స్ ఇన్ అమెరికా అంటే, వాట్ ఈస్ ద ఇన్సిడెన్స్ ఇన్ ఇండియా అంటే, ఇండియాలో కన్నా 30 రెట్లు అమెరికాలో క్యాన్సర్ ఎక్కువ. ఓకే. 30 రెట్లు కోలన్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్. యూనో 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు 5 ఏళ్ళకి ఒకసారి కానీ కొలనోస్కోపీ చేయాలి. ఓకే. కొలనోస్కోపీ అంటే ఆల్మోస్ట్ ఇంత పెద్ద పైప్ని మోషన్ ద్వారా నుంచి కంప్లీట్గా వెళ్ళి పెద్ద పేగంతా స్టడీ చేస్తారు ఎక్కడన్నా క్యాన్సర్ వస్తుందా అని. ఓకే. ఓకే. దట్ ఈస్ అ రూల్. మీరు అది చేయలేదనుకోండి, యువర్ ఇన్సూరెన్స్ ప్రకారం నువ్వు అది చేయించుకోలేదు, రేపు నీకు క్యాన్సర్ వస్తే నీకు ఇన్సూరెన్స్ కూడా కవర్ అవ్వదు. ఓకే. ఇండియాలో ఆ రూల్ లేదు. ఎందుకని? మీరు ఏ టెక్స్ట్ బుక్ అన్నా చదవండి, కోలన్ క్యాన్సర్ అంటే 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఒకసారి కొలనోస్కోపీ చేసి స్క్రీనింగ్ చేయాలి. ఇండియాలో అది లేదు. ఎందుకు? 30 times మోర్ కామన్ ఇన్ వెస్ట్రన్ పాపులేషన్. యూరోప్లో, యుఎస్లో దట్ ఈస్ మోర్ కామన్. మన ఇండియాలో ఎందుకు లేదు? మన ఫుడ్ హ్యాబిట్స్, వీ హ్యావ్ సో మచ్ టు ఈట్. అన్ని ట్రెడిషనల్ వెజిటేరియను, మంచిగా అన్నము, పప్పు, లేదంటే ఒక కూర, ఒక వెజిటబుల్ కూర, తర్వాత పెరుగు. ఆ ట్రెడిషన్కి మనం అలవాటు పడున్నాం ఎప్పటి నుంచో. ఆ ట్రెడిషన్ ఈజ్ ప్రొటెక్టింగ్ అవర్ స్మాల్ రైట్, మన ఇంటెస్టైన్స్ని కాపాడి చాలా వరకు క్యాన్సర్ రాకుండా అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేమేంటి అనుకుంటున్నాం అని చదివినా మేము కన్క్లూషన్స్ ఇవ్వము. మోస్ట్ లైక్లీ ఇది కారణం అయి ఉంటుంది అని చెప్పగలుగుతాం. ఓకే. చాలామంది ఏంటంటే నాలెడ్జ్ లేని వాళ్ళు ఇది ఇదే అని కన్క్లూజన్ చేయాలంటే దాని పెద్ద చాలా రీసెర్చ్ ఉండాలి. అంటే సింపుల్ చెప్పాలంటే యు ఆర్ నాట్ పాసింగ్ అనే జడ్జ్మెంట్ బట్ మోస్ట్ లైక్లీ దిస్ మైట్ బి ద రీజన్. అక్కడికి వెళ్తే అసలు ఏం తినాలో అర్థం కాల. ఆ బ్రెడ్ జామ్ ఎంత చండాలంగా ఏమని తింటాం రోజు అదేనా, లేదంటే కాన్ఫ్లెక్స్, ఇంకేం తింటాం చెప్పండి మీరు. మనం ఇన్ని రకాల మంచిగా చక్కగా ఒక ఇడ్లీ, ఒక దోశ, ఒక పూరి ఇలాంటి వాటికి అలవాటు పడిన వాళ్ళు అక్కడ వాళ్ళు ఇంక రోజు ఎలా తింటున్నారో నాకు ఆశ్చర్యం వేస్తుంది. సో రోజు అదే తిని వాళ్ళకన్నీ పైల్ సమస్య ఎక్కువ, ఫిషర్ సమస్య ఎక్కువ, కాన్స్టిపేషన్ సమస్య ఎక్కువ, కోలన్ క్యాన్సర్ ఎక్కువ. మన దగ్గర ఇవన్నీ లేవు. మనం ఏం చేస్తున్నాం? మన ఫుడ్ చాలదా అన్నట్టు ఆ పిజ్జా బర్గర్ వెనకాల పడుతున్నాం. ఏముంది దాంట్లో టేస్ట్? మన ట్రెడిషనల్ ఫుడ్లో లేనంత టేస్ట్ దాంట్లో ఉందా? సో మన దాంట్లో టేస్ట్ ఉంది, దాంట్లో డౌటే లేదు. అది కొంచెం ఒక వేలం వెర్రిలాగా ఉంటుంది. ఎందుకు అన్నారనుకోండి, పీపుల్ టెండ్ టు గెట్ అట్రాక్టెడ్ టు నెగిటివ్ థింగ్స్, డిస్ట్రక్టివ్ థింగ్స్ మోర్ దాన్ గుడ్ థింగ్స్. రైట్. అండ్ మీరు అంటారు చూడారా పోక్రీ సినిమాలో ఏదో గాంధీ మీద సినిమా తీస్తే అసలు ఆడదు, అదే కడప కింగ్ 250 centers 100 days అంటారు కదా. సో అంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు మంచి సినిమా చూడండి, చూడరు. ఇప్పుడు పుష్ప 2లో ఒక స్విమ్మింగ్ పూల్లో ఉచ్చబోసే సీను ఒక హీరో చేస్తే దాన్ని మన కిడ్స్ ఏ విధంగా తీసుకుంటారండి? సో అంటే దానికి అన్ని కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి? బ్యాడ్ ప్రోడక్ట్ని యూ కెన్ సెల్ ఇట్, అది నీ గొప్పతనం అయి ఉండొచ్చు. దానంతట అది ఒకప్పట్లాగా మీరు పాత సినిమాల్లో ఇప్పుడు జగదేక్ వీరుడు అతిలోక సుందరి సినిమా చూడండి, మీరు 100 సార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఆ శ్రీదేవి యాక్షన్ కానీ, చిరంజీవి స్టెప్పులు కానీ. సో దెర్ ఈస్ ఇంపెక్కబుల్. దట్ ఈస్ రియల్ టాలెంట్తో వచ్చింది, ఇది మార్కెటింగ్తో వచ్చింది. ద డిఫరెన్స్ అనేది కూడా ఉంటుంది. ఓకే సార్, యూజువల్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు హార్ట్ అటాక్స్ అనేది కూడా వచ్చేస్తూ ఉంటాయి అంటారు. మరి ఇందాక మీరు చెప్పిన హార్ట్ బర్న్ అనే ఎక్కువ సిచ్యువేషన్స్ ఉంటారు, లేకపోతే హార్ట్ అటాక్స్ నిజంగా వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? గ్యాస్ట్రిక్ రిలేటెడ్గా గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుందని ఎక్కడ ఏ పుస్తకాల్లో లేదండి. కాకపోతే ఏంటంటే గ్యాస్ సమస్యలు ఉన్న వాళ్ళకి చెప్పాను కదండి, చాలా మందికి ఈ అప్పర్ వాల్వ్ అనేది లూజ్గా ఉంటుంది, వాళ్ళకి హార్ట్ బర్న్ కామన్గా ఉంటుంది. వాళ్ళకి చాలా వరకు హార్ట్ ప్రాబ్లం ఏమో అన్న భయం ఉంటుంది, కానీ యూజువల్గా వాళ్ళకి హార్ట్ అటాక్స్ పెరిగే అవకాశం లేదు. హార్ట్ అటాక్స్ పెరగచ్చు, దేనివల్ల పెరగచ్చు? రోజు బిర్యానీ తింటున్నారు అనుకోండి, దాంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటాయి. మనం తినే ఫుడ్ డైలీ అన్హెల్దీ ఫుడ్ తింటున్నాం అనుకోండి, డైలీ మన ట్రెడిషనల్ ఫుడ్ ఏంటి? చక్కగా కూర, పప్పు, పెరుగు ఈ టైప్ తినకుండా, సాంబారు, రసం ఇట్లాంటివి తినకుండా రోజు మనం బిర్యానీలు తింటుంటే దట్ ఈస్ నాట్ అవర్ ఫుడ్, దట్ ఈస్ నాట్ హెల్దీ ఫుడ్ ఆల్సో. వారానికి ఒక రోజు ఈజ్ ఓకే. సో అలా తింటుంటే దానివల్ల హార్ట్ అటాక్ వస్తుంది. దాంట్లో గ్యాస్ వల్ల రాదు, మనం తినే కంటెంట్స్ ఆర్ నాట్ గుడ్, దానివల్ల రావచ్చు. ఓకే. దానివల్ల ఏముంది? మగవాళ్ళకైతే చిరుబొజ్జు వస్తుంది,
అందరికి ఇప్పుడు లేడీస్కి అయితే ఫ్యాట్ అంతా సీట్ దగ్గర పేరుకుంటుంది, మగవాళ్ళకి పొట్ట కొండలాగా పెరుగుతుంది. ఓకే. సో ఎప్పుడైతే పొట్ట దగ్గర ఫ్యాట్ పెరుగుతుందో వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చే అవకాశం. ఓకే. ప్రపంచం అంతటా మగవాళ్ళు ఆడవాళ్ళ కన్నా 2 ఏళ్ళు తక్కువ బతుకుతారు. మీరు జపాన్లో యావరేజ్ లైఫ్ స్పాన్ తీసుకున్నారనుకోండి, లేడీస్లో 83 ఏళ్ళు, మగవాళ్ళు 81 ఏళ్ళు. ఎందుకు? అమెరికాలో కానీ జపాన్లో కానీ మీరు ఇండియాలో కానీ ఎక్కడైనా తీసుకోండి, మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు 2 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. దానికి రీజన్ ఎందుకంటే మగవాళ్ళకి ఫ్యాట్ కొండలాగా పొట్ట దగ్గర ఏర్పడు, పొట్ట దగ్గర ఫ్యాట్ ఏర్పడిన వాళ్ళకి హార్ట్ అటాక్స్ ముందు వస్తాయి. ఓకే. అందుకోసమే లేడీస్ అందుకని లేడీస్ తొందరగా. కాబట్టి లేడీస్లో కూడా కొంతమందికి పొట్ట దగ్గర ఫ్యాట్ వస్తుంది, వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి. ఓకే. ఓకే. దట్స్ ద సైన్ అనుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఒబిసిటీ అంటారు దాన్ని. పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు, ఆండ్రాయిడ్ ఒబిసిటీ అంటే మేల్ టైప్ ఆఫ్ ఒబిసిటీ. ఆండ్రాయిడ్ గైనాయిడ్ అంటే ఫీమేల్ టైప్ ఆఫ్ ఒబిసిటీ, అంటే సీట్ దగ్గర ఎక్కువ పెరగటం అనమాట. అండ్ సార్, మీ యొక్క కంప్లీట్ ఒక సర్వీస్లో ఎప్పుడైనా కానీ డిఫికల్ట్ అనిపించిన కేసు ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఐఎమ్ ఏ సర్జన్. నేను సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ చావు బతుకుల్లో ఉంటే దట్ డే, ఆ డే అంతా నాకు నిద్ర సరిగా పట్టదు. సో ఐ కాంట్ అవాయిడ్ ఇట్. అంటే ఏ ప్రాబ్లంతో వచ్చినప్పుడు అరే దిస్ అన్ వెరీ డిఫికల్ట్ ఛాలెంజ్ తీసుకొని నెలకు ఒకసారి, ఈ మధ్య తగ్గినాయండి. అంటే ద మోర్ రిఫైన్ అవుతూ ఉండే కొద్దీ, సో వీ బికమ్ పర్ఫెక్ట్ డే బై డే ఇంకా వీ రీలెర్న్ చేస్తూ ఉంటాము. బట్ ఇట్ ఈస్ చాలాసార్లు ఫేస్ చేస్తుంటాం మేము. కాకపోతే చాలాసార్లు ఒక యంగ్ పేషెంట్, నేను ఇప్పటికీ నా అదృష్టవశాత్తు, నేను యాక్చువల్గా మా నాన్న నాస్తికుడు. మా నాన్న ఎప్పుడు దేవుణ్ణి నమ్మేవాడు కాదు. హీజ్ ఎ హార్డ్ కోర్ కమ్యూనిస్ట్. సో నాకు ఏంటో తెలియదు. అంటే చివరికి ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ గాడ్. ఎందుకంటే దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ విచ్ ఐ కెనాట్ డూ. నేను అన్నీ చేస్తాను, అయినా పేషెంట్ బాగవుడు చేయాల్సినవి అన్నీ. ఓకే. ఆ టైంలో కొంచెం లక్కో దైవబలమో ఏదో మనకు తెలియదు. అది మనం వెన్ వీఆర్ ఎగ్జాస్టెడ్ విత్ అవర్ ఇంటెలిజెన్స్. ఏదో ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు, ఏమనంటే రిలీజియన్ స్టార్ట్స్ వెన్ ద సైన్స్ ఎండ్స్. అంటే సైన్స్కి అంతం అయిపోయిన తర్వాత ఏం అర్థం కానప్పుడు అప్పుడు రిలీజియన్ స్టార్ట్ అవుతుందని. అప్పుడు దేవుణ్ణి మనం సో ఆ దాంట్లో ఒక్కోసారి నేను ఒక యంగ్స్టర్ 19 ఏళ్ల కుర్రోడికి నేను ఒకసారి బేరియాట్రిక్ ఆపరేషన్ చేశాను. ఓకే. పాపం తనకి చాలా మేజర్ కాంప్లికేషన్ వచ్చి బాడీ అంతా, అంటే 1000 మందిలో ఒకళ్ళకి వచ్చే కాంప్లికేషన్ అది వచ్చేది. ఓకే. ఇది 10 ఏళ్ల కింద జరిగింది. మంగళగిరి కుర్రోడు అబ్బాయి శ్రీనివాస్ అని. సో తనకి ఆల్మోస్ట్ చావు బతుకుల దాకా వెళ్ళాడు. ఒక నెల రోజు హాస్పిటల్లో ఉన్నాడు. 2 సర్జరీస్ మళ్ళీ చేస్తూ ఉంటే ఒక మూమెంట్లో అరే ఇంత చేసాం అయినా కానీ ఇంప్రూవ్ అవ్వట్లేదు. పాపం వీడు బతికితే బాగుండు, 19 ఏళ్ల కుర్రోడు చచ్చిపోబోతున్నాడు, చివరిగా స్వర్గం అంచుల దాకా వెళ్ళిపోతున్నాడు, ఇంకా బతకడేమో అని అనుకుని, సరే వీడు బతికితే నేను మంగళగిరి లక్ష్మీనరసింహ గుడిలో 108 రౌండ్లు వేస్తానని మొక్కున్నా. ఏమైందో తెలీదు, వాడు బతికిపోయాడు. ఓకే. సో అన్నిసార్లు అలా జరగలే. నేను ఇప్పటి వరకు నా అదృష్టవశాత్తు నా కోసం, నా ఫ్యామిలీ కోసం ఏ రోజు కూడా నేను దేవుడి చుట్టూ రౌండ్లు వేయాల్సి రాలా. సో కానీ నేను ఇప్పటికీ ఒక 8 సార్లు పేషెంట్ల కోసం చేశాను. ఓకే. సో ఎందుకంటే వెన్ సైన్స్ ఎండ్స్, బుక్లో ఉన్న ప్రకారం అన్నీ పర్ఫెక్ట్గా చేసినా కానీ కొంత లక్ అనేది మనకు రావాలి. ఆ పేషెంట్కి ఉండాలి, మనకి ఉండాలి. సో అలా ఇంకో పేషెంట్ ఇంత పెద్ద గర్భసంచిలో గడ్డ, పెళ్లిగాని అమ్మాయి, ఇంత పెద్ద గర్భసంచి గడ్డ, ఓకే, ఇక్కడ వరకు ఉంది. పెళ్లిగాని అమ్మాయికి ఇంతవరకు. ఒకసారి బయట ఆపరేషన్ చేసి పొట్ట కోసి ఓపెన్ చేసి దాన్ని తీయలేకపోయారు, మళ్ళీ క్లోజ్ చేశారు. ఓకే. చేసి మళ్ళీ రెండోసారి మా దగ్గరికి వస్తుంటే ఒకసారి ఒక డాక్టర్ ఓపెన్ చేసి క్లోజ్ చేశారంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ కేస్ అని. నేను పెళ్లిగాని అమ్మాయి, నేను సరే దాంట్లో ఫైబ్రాయిడ్ గడ్డలు ఇంత ఉన్నాయి, అవి ఒక్కటి తీసేస్తానమ్మా అని చెప్పాను. కానీ గర్భసంచి కూడా తీసేయాల్సి రావచ్చు, కానీ పెళ్లిగాని అమ్మాయి గర్భసంచి తీసేస్తే ఇంకేముంది, పిల్లలు పుట్టరు. సో నేను
సరే ట్రై చేస్తాను కానీ గ్యారంటీ ఇవ్వలేనని చెప్పాను. సరే ఓకే చెప్పారు. ఓపెన్ చేసాము. ఇట్ వాజ్ ఒక సర్జన్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. లోపలికి వెళ్తే ఎంతెంత పంపుల్లాగా ఉన్నాయి అన్ని రక్తనాళాలు. ఎక్కడ ముట్టుకుంటే అక్కడ బ్లీడింగ్, ఎక్కడ ముట్టుకుంటే అక్కడ బ్లీడింగ్, పంపులు కొట్టినట్టు కొడతా ఉంది. ఒక టైంలో 25 ఏళ్ళ అమ్మాయి, 26 ఏళ్ళ అమ్మాయి మన కళ్ళ ముందు బ్లీడ్ అయి చచ్చిపోతూ ఉండి హెల్ప్లెస్గా ఉంటే అసలు ఎక్కడ ముట్టుకుంటే అక్కడ బ్లీడింగ్ అయిపోతూ ఉంది. నా అర్థం కాని పరిస్థితి. సో ఆ టైంలోనే పేషెంట్ బీపీ ఎక్కువ ఉంది, ఇంకెలాగా చచ్చిపోద్ది అని అనిపించింది. అంతా ప్రెషర్ పెట్టేసి మాప్స్ పెట్టి ప్రెషర్ పెట్టి ఆపుతా ఉన్నాం. ఆపి కొంతసేపు ప్రశాంతంగా ఉండి ఈ అమ్మాయి బతికితే చాలరా అని అప్పుడు కూడా అనుకున్నాను. ఎందుకంటే 25 ఏళ్ల పేషెంట్ టేబుల్ మీద చచ్చిపోతే దాన్ని తీసుకునే అంత గట్స్ ఎంత గొప్ప సర్జన్కైనా ఉండదు. రైట్. సో వాళ్ళు అన్నీ ఒప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఒప్పుకుంటారు, అమ్మా ఇది కష్టమైన ఆపరేషన్ అని మనం చెప్తాం, అయినా కానీ దాన్ని డైజెస్ట్ చేసుకోలేము. రైట్. వాళ్ళు ఏంటి ఆ 90%లోనే ఉంటామేమో అన్న ఆశతో వస్తారు, నమ్మకంతో వస్తారు. ఈ 10%లో ఉండంలే అనే అనుకుంటారు. మనం 10% రిస్క్ అని చెప్పినా కానీ. సో ఆ పేషెంట్ లక్కీగా కొంచెంసేపు ప్రశాంతంగా ఉండి బీపీ కొంచెం ఎక్కువ ఉన్న దాన్ని డౌన్ చేస్తే, డౌన్ చేసిన తర్వాత రక్తస్రావం కూడా కొంచెం తగ్గుద్ది. ఓకే. అప్పుడు ఎలాగో ఒకలాగా ఆ గడ్డంతా తీలేమేమో, అలా వదిలేసి రావాలేమో, ఆ బ్లీడింగ్ ఆగదేమో, ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ అందరం కలిసి దాన్ని తీసేసి సక్సెస్ఫుల్గా గర్భసంచి మొత్తం తీసేయాల్సి వచ్చింది, కానీ పేషెంట్ సేవ్ అయింది. ఓకే. సో అట్లా అంటే మీరు యూజువల్గా ఆ సైజ్ చెప్తూ ఉంటేనే ఇంత సైజ్, అది కూడా కడుపులో. దాని వీడియో కూడా ఉందండి నా దగ్గర. మై గాడ్, ఆ వీడియో కూడా ఉంది, మనం కావాలంటే అది చూపించవచ్చు. వద్దు సార్ ప్లీజ్. అంటే యాజ్ ఎ సర్జన్ గా అండ్ మీకైతే గట్స్ ఉన్నాయేమో, కానీ యాజ్ ఎ నార్మల్ పర్సన్స్ లాగా వి కాంట్ టేక్ ఇట్ ఆల్సో. కొన్ని ఈవెన్ నార్మల్ పీపుల్ కూడా ఆ సర్జరీస్ చూడాలన్నా కానీ బ్లడ్ చూస్తేనే పడిపోతుంటారు సార్. ఇంకా సర్జరీస్లో మీరు చూపించారంటే లిటరల్లీ అంతే, నేను కూడా అయిపోతున్నామో సార్. అంటే అన్నిసార్లు అలా ఉండదండి. సర్జరీ లైక్ మంచి సర్జన్ ఆపరేట్ చేస్తుంటే ఇట్స్ లైక్ మంచి మ్యూజిక్ వింటున్నట్టు ఉంటుంది. అలా నేను గాల్ బ్లాడర్ ఆపరేషన్ 5 నిమిషాల్లో చేసిన వీడియో ఒకటి లైవ్ పెట్టాను మన ఛానల్లో. దాంట్లో చూడండి, ఆపరేషన్ అంటే ఇలా ఉంటుంది, ఏదో వీడియో గేమ్ ఆడుకున్నట్టుంది, చుక్క బ్లడ్ లేదు, అసలు ఇంత అద్భుతమైన ప్రపంచం ఇంత మంచి కెమెరాలో మన బాడీలో ఉందా, ఇంత రక్తనాళాలు ఇంత సన్నసన్నవి కూడా కనపడతాయా అనే ఎక్సైటింగ్గా ఉండే ఒక కోణం చూస్తారు. అది చాలాసార్లు అలాగే ఉంటుంది. కానీ సర్జరీ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్. ఎప్పుడు ఏమి ఎలా జరుగుతుంది అనేది, ఎలా వచ్చి పడుతుంది అనే దానికి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో అది మీరు కావాలంటే ఆ వీడియో చూడండి. నేను అపెండిక్స్ ఆపరేషన్ పెట్టాను, గర్భసంచి ఆపరేషన్ పెట్టాను, గాల్ బ్లాడర్ ఆపరేషన్ పెట్టాను. ఇవన్నీ కూడా 5 నుంచి 10-15 నిమిషాల్లో అయిపోయి చుక్క బ్లడ్ లేకుండా నీట్గా ఉన్నది. బ్యాక్గ్రౌండ్ వాయిస్తో చెప్పాను, అది చూడొచ్చు. బ్లీడింగ్ అయ్యేవి అవి మీరు చూడలేరు. అదే మెయిన్గా అది లేకపోతే చాలు సార్. సార్ అండ్ ఈ పాడ్కాస్ట్ ద్వారా సార్ యూజువల్గా అయితే ప్రజలకు మనము అంటే వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యేటట్టు యూజువల్గా గట్ హెల్త్ గురించి కానీ, సో మీలాంటి పర్సన్స్ చెప్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఐ కేమ్ హియర్. అంటే మీరు రావడంతో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ కొన్ని మెయిన్గా గట్ హెల్త్ బాగుండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఉంటుందో అనేది కూడా చెప్పారు. సో ఫైనల్ క్వశ్చన్ ఇస్, యూజువల్గా ఫుడ్ అనేది కూడా ఉంటుంది సార్. మార్నింగ్ అయితే హెవీగా, అంటే మార్నింగ్ రాజులా తీసుకోమంటారు, మధ్యాహ్నం అయితే మనిషిలా తీసుకోమంటారు, రాత్రి అయితే అడుక్కునే వాళ్ళ తీసుకోమని ఇట్లా చెప్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు ఫాలో అవ్వచ్చు అంటారు? అంటే దట్స్ వన్ వే ట్రూ అండి. ఎందుకంటే ఉదయం లేసామనుకోండి, ఉదయం లేచిన కాడ నుంచి మనం ఒక 12 గంటలో 10 గంటలో వర్క్ చేస్తాం. రైట్. సో మన కండరాలకి అన్నిటికీ కూడా ఎనర్జీ కావాలి. కాబట్టి మార్నింగ్ తిన్నా కానీ మనం చేసే పనితో అది అరిగిపోతుంది. సో మనం మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు. నైట్ ఏంటంటే తిన్న వెంటనే మనం పెద్ద పని చేసేది, నైట్ అంతా పడుకునేది ఉంటుంది. సో పడుకునే టైంలో మనకు అంత ఎనర్జీ ఏం అవసరం ఉండదు. సో మనం ఉదయం తిన్నామంటే అది డే అంతా ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. రాత్రి తిన్నది, ఇప్పుడు ఉదయం ఒక బిర్యానీ తినటం వేరు, రాత్రి బిర్యానీ తినటం వేరు. ఉదయం బిర్యానీ తింటే సాయంత్రం వరకు మనం చేసే పనిలో దాంట్లోంచి వచ్చిన క్యాలరీస్ అప్పటికప్పుడు ఖర్చు అయిపోవచ్చు. అదే రాత్రికి వెళ్ళి పడుకుంటాం, తిన్న తర్వాత ఆ తిన్న అన్ని బ్లడ్లోకి అన్ని ట్రైగ్లిజరైడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ వెళ్తాయి. అవన్నీ ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళి డిపాజిట్ అవ్వాలి. అవన్నీ రెసిస్టెంట్ ఏరియాలోకి వెళ్తుంటాయి.
నడుము దగ్గర ఎక్కడ కరగటానికి వీల్లేని చోటకంతా ఒక ఫ్యాట్ లాగా తయారైపోతూ ఉంటుంది. అందరికి ఎంత ఫిట్గా ఉన్న వాళ్ళకైనా చిన్న చిన్న నడుము దగ్గర కానీ రెసిస్టెంట్ ఫ్యాట్ కొద్దిగా ఉంటుంది. వాళ్ళు చేసే, ఎందుకంటే గుడ్ ఫుడ్ని రెసిస్ట్ చేయటం ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఫర్ ఎనీ ఎంత మెచ్యూర్డ్ పర్సన్ కన్నా. సో అండ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది కూడా రీసెంట్ టైమ్స్లో బాగా వింటున్నాను సార్. అంటే ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ వచ్చాయంటే అది త్రూ మన యూరిన్ ద్వారా కూడా వచ్చేసి బయటికి కొట్టేస్తుంది. అది రాలేని సందర్భాల్లో ఏమంటారు, మనకు త్రూ ట్రీట్మెంట్ ద్వారా తీస్తారు. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది వెళ్ళిపోతే ఆ గాల్ బ్లాడర్లో పడిపోతాయి అని కూడా విన్నాను. సో దాన్ని తీయాలంటే ఆపరేషన్ తప్ప వేరే ఆప్షన్ అనేది లేదా కరిగించడానికి కానీ ఏదైనా? అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేది కిడ్నీలో స్టోన్స్ వేరు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ వేరు. రెండింటికి వ్యత్యాసం చెప్తాను. కిడ్నీలో స్టోన్స్ అనేది లెస్ దాన్ 1 సెంటీమీటర్ ఉంటే 99% లెస్ దాన్ 1 సెంటీమీటర్ ఉంటాయి. అవన్నీ కూడా వాటర్ ఎక్కువ తాగుతుంటే దానంతరవే పడిపోయే అవకాశం ఉంది. గాల్ బ్లాడర్లో స్టోను బయటికి పడేవి చాలా తక్కువ అన్నమాట. అవి అలాగే ఉంటాయి. కాకపోతే గాల్ బ్లాడర్లో స్టోను అంత డేంజరస్ ఏం కాదు. అంటే నొప్పి లేదు. చాలామందికి ఒక స్టోను 1 సెంటీమీటర్ స్టోన్ తయారవ్వాలనుకోండి, అది కనీసం 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు పట్టుద్ది. ఎందుకంటే ఒక ఇసుక రేణులాగా తయారవుతుంది. దాని మీద ఒక పొర ఏర్పడుద్ది, దాని మీద ఇంకో పొర ఏర్పడుద్ది, దాని మీద ఇంకో పొర ఏర్పడుద్ది. సో అలా పొరలుగా 1 సెంటీమీటర్ స్టోన్ తయారవ్వాలంటే ఇట్ టేక్స్ 5 to 10 years. ఓకే. సో చాలామందికి స్కానింగ్ చేస్తే రాయి కనపడుద్ది, కానీ వాళ్ళకి కంప్లైంట్ ఉండదు. సో అనవసరంగా స్కానింగ్ చేయబట్టి వాళ్ళకి గుండెలో రైళ్లు పరిగెట్టడం మొదలవుతుంది. వాళ్ళకేంటి, రొటీన్ చెకప్ చేస్తాం, వాళ్ళకి స్కాన్ చేయకపోతే తెలీదు, హ్యాపీగా ఉంటారు. చేసిన కాడ నుంచి అదో గిలి, అమ్మో నాకు రాయింది, ఇప్పుడు ఇదేమవుద్దో అన్న టెన్షన్తో ఉంటారు. సో వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చెప్పారు, నేను ఎక్కడో హోమియో వాడుతున్నాను, హాయిగా 4 ఏళ్ళ నుంచి ఉన్నాను అంటారు. అంటే 4 ఏళ్ళ నుంచి కూడా, ఇప్పుడు మనం స్కాన్ చేయకముందే 4-5 ఏళ్ళ నుంచి ఉంది అది. అది మెల్లమెల్లగా పెరుగుతుంది. ఇంకో 5 ఏళ్ళు కూడా అలా పెరగవచ్చు కంప్లైంట్ లేకుండా. సో కాకపోతే దే మే గివ్, ఓకే నేను ఇది ఆయుర్వేదిక్ వాడాను, హోమియో వాడాను, దానివల్ల నాకు 5 ఏళ్ళు తగ్గిపోయింది అనుకుంటా. తగ్గిపోలా, అది మీకు ప్లసిబో ఎఫెక్ట్ ఇస్తుంది. సో దానివల్ల తగ్గలేదు. ప్రాబ్లం ఏంటంటే చాలామంది రాయి ఉండి 10 ఏళ్ళు నొప్పి లేని వాళ్ళని చూసుంటారు. ఓకే. రాయి ఉండి రాయి ఇరుక్కుని జాండిస్ వచ్చిన వాళ్ళని మీరు చూడరు. ఆ స్టేజ్లో రాయి ఇరుక్కుని కొలాంజైటిస్ అని ఒళ్ళంతా భయంకరమైన వణుకుతో కొలాంజైటిస్ అని ఫీవర్ వస్తుంది, హై గ్రేడ్ ఫీవర్, జాండిస్ వస్తుంది. ఓకే. ఆ టైము 24 గంటల నుంచి 48 గంటల్లో మనం ఆ స్టోన్ని అడ్డు తీసి స్టెంట్ అయిపోతే ప్రాణహాని ఉంటుంది. అది లేట్ అయి చచ్చిపోయిన వాళ్ళు కూడా మేము చూస్తాం. ఓకే. సో ఇమీడియట్ రియాక్ట్ అవ్వాలి 24 hours to 48 hours. సో అది జాండిస్ వచ్చినప్పుడు. అందరికీ జాండిస్ వస్తుందని నేను చెప్పట్లా. ఓకే. ఈ రోజు రాయి బయటపడింది, ఈ రోజే జాండిస్ వచ్చేది. 5 ఏళ్లలో రావచ్చు, 3 ఏళ్లలో రావచ్చు, 6 నెలల్లో రావచ్చు, వీ కెనాట్ సే. సో నేను అనేది ఏంటంటే, మీకు రాయి ఉంది, బీ బోల్డ్, బీ స్ట్రాంగ్, నో పెయిన్ నో సర్జరీ. టెక్స్ట్ బుక్ లైన్ చెప్తున్నాను. గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది, నో పెయిన్ నో సర్జరీ. దాంట్లో రూల్ ఏం లేదు, రూల్ నెవర్ చేంజెస్. ధైర్యంగా మీరు ఉండండి, అదేం అవ్వదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, రియల్గా నొప్పి వచ్చినప్పుడు కూడా నొప్పి ట్యాబ్లెట్ వేసుకుని దాన్ని ఆపి మళ్ళీ నాకు నొప్పి లేదని అన్నది. ఒక్కసారి నొప్పి వచ్చినా దట్ ఈస్ అ డేంజరస్ స్టోన్. ఓకే. ఈ రోజు ఇరుక్కుని నొప్పి వస్తుంది. గాల్ బ్లాడరు ఫండస్ అంటారు, వెడల్పుగా ఉంటుంది. నెక్ అంటారు, నెక్ సన్నగా ఉంటుంది. అది బయటకు వచ్చే ద్వారంలో ఇరుక్కుంది అనుకోండి, అప్పుడు మనకి నొప్పి వస్తుంది. అది ఇరుక్కుని మళ్ళీ వెనక్కి వచ్చేస్తే నొప్పి ఉండదు. రైట్. మళ్ళీ ఒక 3 నెలలకి ఇరుకోవచ్చు, 6 నెలలకి ఇరుకోవచ్చు. ఇరుక్కున్నప్పుడు మాత్రం భయంకరమైన పెయిన్ పరుగులు తీపిస్తుంది. అందుకేనా మీరు స్టంట్ అనేది కూడా వేయాలి అనేది? అంటే అది జాండీస్ ఉన్నప్పుడు, దాంట్లో జాండీస్ ఉన్నప్పుడు, జాండీస్ లేకుండా కూడా నొప్పి రావచ్చు. ఓకే. సో దాంట్లో ఏంటంటే నేను అనేది ఏంటంటే, గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల ప్రాణం పోయిన వాళ్ళని మేము చూసాం, మీరు ఎవరు చూడలేదు. ఓకే. ఓకే. సో ఇప్పుడు పోక్రీ సినిమాలు అంటారు చూడండి, రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఏకైక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు కదా. సో అందరూ నువ్వు వాళ్ళని పట్టుకోలేదు, వీళ్ళని పట్టుకోలేదు అని అంటం తేలిక. ఓకే. ఎవడో ఎక్కడో 4 గదుల మధ్యలో ఒకళ్ళు మర్డర్ చేసి వెళ్ళిపోతే, పోలీస్ డిపార్ట్మెంట్ ఇది చేయలేదు, అది చేయలేదు అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడటం తేలిక. దాన్ని వెళ్ళి వాళ్ళు లేరు అక్కడ, వాళ్ళు లేనప్పుడు జరిగింది. క్రిమినల్స్ అన్ని పోలీసులు ఉన్నప్పుడు చూసి చేయరు కదా. వాళ్ళు వెళ్ళి చేయాల్సిన వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫైనల్గా వాళ్ళే చేసేది. రైట్. సో ఇక్కడ కూడా
సమస్య వచ్చినప్పుడు, ప్రాణం మీదకి వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళండి వేరే చోటకి, అప్పుడు ఉండండి ధైర్యంగా, వేరే ఆల్టర్నేట్ మెడిసిన్ వాడి. ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎక్కడికి వస్తారు? సైన్స్ దగ్గరికి వస్తారు. ఆపరేషన్ చేసి తీయాల్సి వచ్చినప్పుడు ఎక్కడికి వస్తారు? సైన్స్ దగ్గరికి వస్తారు. కానీ ఒక ఆపరేషన్ పొరపాటున ఎవరన్నా చెప్తే మేబీ 2 types ఆఫ్ డాక్టర్స్ ఉండొచ్చు. అనవసరంగా చాలామంది సర్జరీ చేయాలమ్మా అని చెప్తారు. ఎందుకు రీజన్ చెప్పరు. ఎందుకు రీజన్ చెప్తే పేషెంట్ ఓహో ఇది కదండి చేస్తాం. చాలామంది కొంతమంది డాక్టర్లు ఏంటంటే ఈరోజు రాయి ఉంది, ఈరోజు చెప్పేయాలి, వీళ్ళు చెప్పకపోతే ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో దగ్గర చేయించేసుకుంటారేమో, మళ్ళీ మన దగ్గరికి రారేమో అన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అది ఉండకూడదు. దానివల్ల లేని భయాన్ని ఇచ్చి చెప్పేసేసరికి వాళ్ళు ఇంకా నెగిటివ్ అయిపోతారు. రైట్. అనవసరంగా చేసేస్తున్నారు. ఆ డాక్టర్ చెప్పాడు, నేను భయంతో వచ్చేసాను డాక్టర్ గారు, 4 ఏళ్ళు అయింది నాకు నొప్పి లేదంటారు. సో నో పెయిన్ నో సర్జరీ. మనం టెక్స్ట్ బుక్లో ఉన్న రూల్ చెప్పాలి. అట్ ద సేమ్ టైం జాండీస్ ఉంటే లైఫ్ రిస్క్ ఉంటుంది, వెంటనే రావాలి. నొప్పి ఉంటే లైఫ్ రిస్క్ ఉంటుంది, వెంటనే రావాలి. సో ఆ క్లాస్ కూడా తెలుసుకున్నారనుకోండి, ఓహో నొప్పి ఉంటే నేను రావాలి. అండ్ ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే గాల్ బ్లాడర్లో చాలా మందికి తెలియంది ఫ్యాటీ డిస్పెప్సియా అంటారు. వాడు మా ఫ్రెండ్ ఉండేవాడు, నా రూమ్మేట్. 6 ఏళ్ళు ఎంబీబీఎస్, ఒకే రూము అలా ఉండేవాళ్ళం. వాడు మొన్న మా ఫ్రెండ్స్ యూఎస్ నుంచి వస్తే అందరం కలిసి వాళ్ళు బిర్యానీ తిన్నారు హైదరాబాద్లో. తింటుంటే వీడు ఏంటోరా బిర్యానీ తినలేకపోయాడు ఈరోజు, బిర్యానీ తినాలంటే ఇబ్బంది పడుతున్నాడు అని మిగిలిన ఫ్రెండ్స్ నాకు చెప్పారు. సో అప్పుడు అలగలే మాకు. తర్వాత 3 నెలల తర్వాత ఎప్పుడు ఆయిల్ ఫుడ్ తిన్న ప్రతిసారి కడుపులో ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. దాన్ని ఫ్యాటీ డిస్పెప్సియా అంటారు. ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి గాల్ బ్లాడర్ మూసుకుంటే ఆ స్టోన్ వచ్చి నెక్లో ఇరుక్కుని నొప్పి వస్తుంది. ఆయిలీ ఫుడ్ తినలేరు వాళ్ళు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళకి బెస్ట్ టెస్ట్ ఏంటి, ఆపరేషన్ చెయ్యాలా వద్దా స్కానింగ్ కాదు, బెస్ట్ టెస్ట్ వారానికి 1 రోజు మంచిగా దట్టంగా నూనె ఉన్న ఫుడ్ 2 ముద్దలు తినండి చాలు. వాళ్ళకి కడుపులో ఏదో ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు అందరూ లొట్టలు వేసుకుని తింటారుగా, బిర్యానీలో ఇంత గ్రేవీ వేసుకుని, లేదంటే పైన చేపల పులుసు పైన ఆయిల్ తేలుతా 2 గంటలు వేసుకుని లొట్టలు వేసుకుని తినాలి కదా అందరూ. వాళ్ళు తినలేరు. వాళ్ళు నేను గాల్ బ్లాడర్ స్టోన్ వాళ్ళకి ఒక్క టెస్ట్ చేసుకోండి, మీరు కనుక ఇది పాస్ అయితే మీకు ఆపరేషన్ అవసరం లేదు. మీరు ఇది ఫెయిల్ అయితే వెంటనే రావాలి. అప్పుడు కూడా అమ్మో నా గాల్ బ్లాడర్ నేను పారిపోతా అనొద్దు. మనం బోల్డ్గా ఉండాలి. ఆపరేషన్ అవసరం లేకుండా చేయటం ఎంత తప్పో, బాగా అవసరం ఉన్నప్పుడు చేయించుకోవటం కూడా ఇంకా డేంజరస్. సో నేనేంటి సింపుల్గా టెక్స్ట్ బుక్లో లైన్ చెప్పేస్తున్నాను. ఫ్యాటీ డిస్పెప్సియా ఉంటే ఈరోజు టైం బాంబ్ లాంటిది, ఈరోజు మీకు నొప్పి ఉండకపోవచ్చు, వచ్చి తగ్గిపో ఉండొచ్చు. లేదంటే ఆయిల్ ఫుడ్ తింటేనే నాకు వస్తుంది డాక్టర్ గారు, నేను డైట్తో తెలివిగా తప్పించేసుకుంటున్నాను సంవత్సరం నుంచి. అది తెలివితో తప్పించుకోవడం గొప్ప విషయం కాదు. అదేంటి, అది ఇండికేషన్, అది వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు మనం వార్నింగ్ ఇచ్చిన తెలివైన వాళ్ళు ఏంటి, వార్నింగ్ పట్టుకోవాలి. ఎందుకు మీరు ఆ తెలివైన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి హాలిడేస్ ఉండొచ్చు, దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్, లేదా వీకెండ్ హాలిడేను, 1 డే 5 నిమిషాలు ఆపరేషన్. ఎర్లీ స్టేజ్లో వస్తే 5 నిమిషాలు అయిపోద్ది. అదే బాగా నొప్పి వచ్చి మందులు వాడి మళ్ళీ తగ్గించుకుని ఒక 6 నెలలు సంవత్సరం పోస్ట్పోన్ చేయొచ్చు. ఏ గాల్ బ్లాడర్ స్టోన్స్ నన్ను మనం పోస్ట్పోన్ చేయొచ్చు సర్జరీని. నొప్పి వచ్చిన తర్వాత కూడా చేయొచ్చు. బట్ దట్స్ నాట్. ఎందుకు అలా పోస్ట్పోన్ చేసి నొప్పి వచ్చినప్పుడల్లా నొప్పి మెడిసిన్ ఇచ్చి యాంటీబయాటిక్స్ ఇచ్చి దాన్ని తగ్గించి సంవత్సరం తర్వాత ఆపరేషన్ చేసేటప్పుడు నేను కావాలంటే ఆ వీడియో చూపిస్తాను. 5 నిమిషాల్లో అయిపోయిన ఆపరేషను, 1.5 గంటల పట్టే ఆపరేషను. సో ఎక్కడికక్కడ ముద్దలాగా అయిపోయి, ఇప్పుడు మీకు ఇక్కడ ఒక కత్తితో కట్ చేసి కుట్టేయటం చాలా తేలిక, ఫైన్ కట్, క్లియర్ కట్ ఎడ్జెస్ కనపడతాయి. అదే బైక్ మీద నుంచి కింద పడిపోయి మొహానికి ఏదన్నా రాయో ఏదో గుద్దుకుని మొహం ఇంత ఉబ్బిపోయి కళ్ళు కూడా కనపడవు, కళ్ళు ఓపెన్ అవ్వవు, ఈ అన్నీ ఉబ్బిపోయి ఉంటుంది. అలా దెబ్బ తగిలినప్పుడు కానీ, చీమ్ పట్టినప్పుడు కానీ, చీమగడ్డ ఉబ్బుద్దా, ఎర్రగా అయిపోద్దా, అలా ఉంటుంది గాల్ బ్లాడర్. అలాంటి దానికి ఆపరేషన్ చేయాలంటే మీకు ఈ ఫైన్ కట్కి చేసిన దానికి ఉబ్బిపోయి మొత్తం ట్రామా అయ్యి మొత్తం వంకాయ బజ్జీ లాగా అయిపోయిన దాని మీద ఆపరేషన్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. గాట్ ఇట్. సో వాళ్ళు అది చూడరు. మేము చేస్తుంటాం, చేసేటప్పుడు తిట్టుకుంటూ ఉంటాం, వీళ్ళు ఏంటి ఇంత ఎన్నిసార్లు చెప్పినా ముందు వచ్చే హాయిగా ఉండేది కదా, వాళ్ళకే రిస్క్ కదా. ఇప్పుడు యంగ్స్టర్స్ మీ ఏజ్ వాళ్ళు అనుకోండి, నేను 2 గంటలు చేసినా తట్టుకుంటారు. అదే 60 ఏళ్ళ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే వయసు, మీ వయసుకి మీకు రిజర్వ్ కెపాసిటీస్ ఎక్కువ ఉంటాయి. అదే 60 ఏళ్ల వయసు వాళ్ళు 2 గంటలు ఆపరేషన్ చేసేటప్పుడు ఏదన్నా హార్ట్ బీట్ అప్ డౌన్ అయ్యి ప్రాణాలకి రిస్క్ ఉంటుంది. అంత రిస్క్ ఏముంది, 5 నిమిషాలు దానికి భయపడితే. మీరు కావాలంటే భయపడేది ఉంటే నాది 5 నిమిషాల వీడియో చూడండి, లైవ్ వీడియో 5 నిమిషాల్లో నేను ఫినిష్ చేసేసింది.
సో 5 నిమిషాలు అయిపోయి 3 గంటల్లో లేచి నడిచి మరుసటి రోజు వెళ్ళిపోతే వై నాట్? అంతే కదా. సో అర్లీగా మనం చేసుకుంటే కూల్ అయిపోతుంది అనమాట. ఇంకొక పైత్యం ఉంది ఇప్పుడు. ఏంటది? మొన్న ఒక కప్పులు లండన్ నుంచి వచ్చి చైనా వెళ్ళి గాల్ బ్లాడర్లో స్టోన్కి ప్రపంచం మొత్తం గాల్ బ్లాడర్ తీసేస్తున్నారు. నేను చైనా వెళ్ళి ఎక్కడ లేని టెక్నాలజీ రాయి ఒక్కటి తీయించుకొచ్చాను, గాల్ బ్లాడర్ తీయించుకురాలేదు. దాన్ని లైవ్ ఇగో లోపలికి వెళ్తున్నాం, లోపలికి వెళ్ళేటప్పుడు ఫీలింగ్స్, బయటకు వస్తున్నాం ఆ టైంలో ఫీలింగ్స్, సార్ అదే దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్. సార్ అదేమన్నా హోమ్ టూరా సార్? సో ఆపరేషన్ కానీ యునో ఆ ఒక్క వీడియో చూసి వచ్చి మమ్మల్ని ఏం డాక్టర్ గారు ఈ టెక్నాలజీ మీకు రాలేదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేస్తుందే తప్పు. ఓకే. సో ఇప్పుడు అది రాలేదు, అది కదండి గాల్ బ్లాడర్ తీసిన వాళ్ళు గాల్ బ్లాడర్లో స్టోన్ తీయలేరా? సో గాల్ బ్లాడర్లో స్టోన్ తీయటం అది పెద్ద గొప్ప విషయం కాదు, కానీ దట్ ఈస్ నాట్ రైట్ థింగ్ టు డూ ఇట్. ఓకే. ఏ టెక్స్ట్ బుక్లో గాల్ బ్లాడర్లో స్టోన్ తీయమని లేదు. సో కాబట్టి నేను అలాంటివి సరే తీసాము అని అనుకోండి, రేపొద్దున్న ఈరోజు ఒక స్టోన్ తీసాం, గాల్ బ్లాడర్లో స్టోన్ వచ్చిందంటే ఏంటి, దానికి స్టోన్ వచ్చే తత్వం ఉన్నట్టు. ఇప్పుడు ఒక ఆపరేషన్ చేసి తీస్తాం, 5 ఏళ్ళు ఆగి మళ్ళీ స్టోన్ వస్తుంది, మళ్ళీ ఆపరేషన్ చేయించుకున్న అదే రిస్క్గా. యాక్చువల్గా ఆపరేషన్లో రిస్క్ గాల్ బ్లాడర్లో లేదు, గాల్ బ్లాడర్ తీసే దాంట్లో లేదు, అది 5 నిమిషాల ఆపరేషన్. రిస్క్ ఎక్కడుంది? మత్తు, వీటన్నిటిలో కూడా రిస్క్ ఉంటుంది. రిస్క్ అనేది కూడా ఉంది. రిస్క్ ఉంటుంది. సో ప్రతిసారి ఆపరేషన్ చేయించుకోవటం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. కానీ ఇప్పుడే చెప్తున్నా, సైన్స్ ప్రకారం ఒక 100 ఏళ్ల రీసెర్చ్కి ఎగెన్స్ట్కి వెళ్ళాలని అనుకోవటం అన్నిసార్లు ఉత్తమం కాదు. దాంట్లో ఒకసారి నువ్వు బయటపడవచ్చు. 1 వేలో ఎదురెళ్ళకూడదు అన్నారు, ట్రాఫిక్ లేదు, నేను 1 వేలో ఎదురెళ్ళాను, 60 స్పీడ్తో వెళ్ళొచ్చాను, నేను గొప్ప అనుకోవటం కాదు. దట్ ఈస్ రాంగ్ థింగ్. రైట్. మీకు కావాలనుకోండి, మీకు ఆ రాయి ఒక్కటే తీయాలనుకుంటే అది నేను తీసి పెడతాను, కానీ నేను చెప్పటం నా డ్యూటీ. దిస్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్ అండి అని. సో ఇన్స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళు అడిగారు అనుకోండి, సో ఓకే చేసి పెడదాం, ఏముంది దాంట్లో. ఇప్పుడు కానీ మళ్ళీ వచ్చే అవకాశాలు అనేది కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది, రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గాల్ బ్లాడర్ గోడ అనేది పేపర్ కన్నా పలుచుకుంటుంది. ఓకే. సో గాల్ బ్లాడర్లో స్టోన్ వస్తే గాల్ బ్లాడర్ మొత్తం తీసేస్తాం, అది స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ట్రీట్మెంట్. కిడ్నీలో స్టోన్ వస్తే కిడ్నీ తీసేస్తారు ఎవరు? తీయరు కదా. మరి కిడ్నీ ఎందుకు తీయట్లేదు ఏ డాక్టరు? స్టోన్ ఒకటి, కిడ్నీ ముఖ్యమైన అవయవం కాబట్టి. సో 600 అయినా రాయ తీస్తాం. సో గాల్ బ్లాడర్ వాళ్ళే పల్చగా ఉంటుంది పేపర్ అంతా, దాన్ని కట్ చేసి దాన్ని కుట్టిన తర్వాత ఒక్కోసారి అక్కడ నుంచి పసర్ లీక్ అయింది అనుకోండి, సెప్టిక్ అయి ప్రాణహాని కూడా ఉంటుంది. సో అది రాకుండా కూడా జాగ్రత్త తీసుకుని చెయ్యొచ్చు. కానీ గాల్ బ్లాడర్ ఆపరేషన్ ఉదయం చేస్తే సాయంత్రం ఇంటికి పంపించేస్తాం. అలా చేసిన వాళ్ళకి ఒక ట్యూబ్ పెట్టాలి. సో వాళ్ళకి ఇంకా కంబర్సమ్ ఉంటుంది, అది వాళ్ళకి తెలియదు కదా. కాకపోతే వాళ్ళకేంటి, వాళ్ళకి ఒకే ఎమోషన్, నా అవయవం తీయలేదు అనే ఎమోషన్ ఉంటుంది. కానీ అది అన్నిసార్లు అదేం పెద్ద ఇంపార్టెంట్గా అవయవం ఏం కాదు. కానీ కొంతమంది అడిగారు అనుకోండి, దట్ ఈస్ నాట్ ఏ కన్వెన్షనల్ ట్రీట్మెంట్, మీకు అది కావాలంటే అది చేస్తాం. సో అది చేయలేని వాళ్ళు ఇండియాలో లేకపోవటం అనేదే లేదు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్. కానీ పేషెంట్ ఖర్చు ఇప్పటికీ చెప్తున్నాను వినండి, మీకు ఎవరికన్నా ఓన్లీ రాయి తీయాలన్నా కానీ we don't recommend it, but that's not a great thing to achieve. అది ఎక్కడా లేని ట్రీట్మెంట్ ఓన్లీ చైనాలో ఉందని అనుకోవటం తప్పు. ఓకే. మీకు కావాలంటే ఆ వీడియో నేను కూడా చేసి పెట్టి పంపిస్తాను. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ సార్. రియల్లీ బోల్డ్ అనే విషయాలు అనేది కూడా తెలుసుకున్నాను. కాకపోతే మీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా సరిపోలేదు, ఇన్కంప్లీట్ అన్నట్టు కూడా అర్థమవుతుంది. అండ్ ఈ సెషన్లో మాత్రం చాలా వాల్యుబుల్ సజెషన్స్ కానీ, అండ్ హౌ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ ఇన్ ద గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ బెరిటాలజీలో కూడా చాలా చక్కగా చెప్పారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మీ టైం అనేది కూడా ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.